హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రతిరోజు లక్ష్మి మీకోసం ఒక గెస్ట్ని అయితే తీసుకొస్తుంది. అండ్ ఈ రోజు వచ్చిన గెస్ట్ ఎలా అంటే ఒక తండ్రిగా అంటే ప్రతి ఒక్క సీజన్లో మనం ఏదైనా వెబ్ సిరీస్ చూస్తున్నా, సినిమా చూస్తున్నా, ప్రతి ఒక్కళ్ళకి ఒక క్యారెక్టర్ మనం చూస్తున్నామంటే ఎంత బాగా చేశారు బా అన్న ఫీల్ అనేది వస్తుంది. సో ఇప్పుడు నేను పరిచయం చేస్తున్న ఒక పర్సన్ ఎవరు అంటే కొత్త మురళీకృష్ణారెడ్డి గారు. అంటే నేను ఈ పేరు మీకు పరిచయం లేకపోవచ్చు, కానీ సూర్య వెబ్ సిరీస్లో తండ్రి క్యారెక్టర్ మీకు గుర్తుందా? సో ఆయన ఇప్పుడు మనతో పాటుగా ఉన్నారు. సో ఆయన జర్నీ ఏ విధంగా ఉన్నది అన్నది ఒకసారి ముచ్చటించి కనుక్కుందాం. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సార్, అసలు ఈ సిరీసెస్ కానీ మీ ఇండస్ట్రీలో మీ ప్రయాణం ఏ విధంగా కొనసాగింది ఇప్పటి వరకు? ఇండస్ట్రీ వైపు నేను 8వ తరగతిలో ఉన్నప్పుడే స్టార్ట్ అయింది. మా టీచర్స్ అందరు కూడాను ఏవో యాన్యువల్ డే రోజు లేకపోతే ప్రత్యేకించి కల్చరల్ యాక్టివిటీస్కి సంబంధించి మాకు ఒక సోషల్ లెక్చరరు, టీచరు అలా ఉండేవారు. ఆయన ఏదో చిన్న డ్రామా ఒకటి చేస్తున్నాము, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రమ్మంటే వెళ్ళామన్నమాట. అంటే బయట ప్రోగ్రామ్ లేదు, స్కూల్కి సంబంధించి రిలేటెడ్ యాన్యువల్ డేకి సంబంధించి ఒక మంచి గుండెలు మార్చబడును. గుండెలు మార్చబడును కొత్త కాన్సెప్ట్. జంజాల్ గారు రాసింది, అది ఫేమస్ నాటిక. అది దాంట్లో ఒక డాక్టర్ క్యారెక్టర్, మెయిన్ డాక్టర్ క్యారెక్టర్, ఓకే, కామెడీ, ఫుల్ లెంత్ కామెడీ. అది అదేంటంటే గుండెలు మార్చేస్తూ ఉంటాడు ఆ డాక్టర్. ఒకరి నుంచి ఇంకొకరికి కుక్క గుండె తీసుకొచ్చి ఒక మనిషికి వేస్తాడు, కోతి గుండె తీసుకొచ్చి ఇంకొక మనిషికి వేస్తాడు. అప్పుడు వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు అనేది ఫుల్ లెంత్ కామెడీ అనమాట. 40 minutes ప్లే. అప్పుడు మనకి ఏమీ తెలియదు, ఓనమాలు ఏమీ తెలియదు, మనం ఏం చేస్తే అదే. బాగా రిసీవ్ చేసుకున్నారు. అరే మనం మాట్లాడితే భలే నవ్వుతున్నారే మీకు అనిపించింది. అందులో ఆ డాక్టర్ క్యారెక్టర్ అనేది ఆ కోటు గీటు వేసుకోగానే మీరే కదా, అంటే అందరినీ సపరేషన్ చేయడము, గుండెలు మార్చడము అంటే మెయిన్ క్యారెక్టర్. ఇదేదో బాగానే ఉంది. మనం వచ్చింది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి, పెద్ద పెద్ద చదువులు చదువుకుని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయగలుగుతామా, కానీ ఇదేదో నాకు సూటబుల్ లాగా ఉంది అని స్టార్టింగ్లోనే మంచి ఇన్స్పిరేషన్ దొరికింది అక్కడ స్కూల్లో. వాళ్ళు ఏం చేశారంటే అక్కడి నుంచి మళ్ళీ విజయవాడ లోయల కాలేజ్, అంటే మాది లోయల హై స్కూల్ వినుకొండ, గుంటూరు డిస్టిక్. అక్కడి నుంచి మళ్ళీ విజయవాడకు పంపించారు. అక్కడ మళ్ళీ ఇదే ప్రాబ్లం వచ్చింది. ఇంటర్మీడియట్లో మళ్ళీ ఇంకొక లెక్చరర్, ఆయన మన కాలేజీల్లో కల్చరల్ యాక్టివిటీ సపరేట్ వింగ్ ఒకటి ఉంది, దానికి సంబంధించి మనం మంచి యాక్టివిటీస్ చేయాలి, మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇవ్వాలి, మీరు ఎప్పుడూ ఒక ప్లేని తయారు చేసుకుని ఉండండి అని చెప్పేసి ఆయన మొదలుపెట్టారు. ఆయన కూడా జంజాల్ గారి క్లాస్మేట్, ఎంసీ దాస్ గారు అని. ఆయన కూడా చక్కగా మమ్మల్ని, అంటే బేసిక్స్, ఈ థియరీ, ప్రాక్టికల్ ఇవన్నీ వాళ్ళకి తెలియకపోయినా కూడా, థియేటర్ తెలియదు కానీ వాళ్ళు ఫ్యూచర్లో ఒక థియేటర్ ఆర్ట్స్ కోర్స్ పెడదామన్న ఉద్దేశంతో అప్పుడు అనుకున్నారట. అసలు ఆ కోర్స్ ఉందని కూడా మాకు తెలియదు. అలా ఇంటర్మీడియట్, డిగ్రీలో అక్కడ కాలేజీలో ఇన్స్పిరేషన్ పొందాం. అప్పటికి చాలా కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఐఎమ్ యాక్టర్ అంతే, ఎవరికంటే తక్కువ కాదు మనం. అంటే పిలిచేవారా స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఒక క్యారెక్టర్ చేసాము అంటే? ఇంకా ఓన్గా మేము ఏదో ఒకటి రాసుకునేవాళ్ళం, ఏదో ఒకటి క్రియేట్ చేసేవాళ్ళం, జనాన్ని రంజింపజేయాలి, ఎంటర్టైన్ చేయాలి అంతే. ఆ పనిచేస్తున్న వాడిని మీద నా జోకులు వేయడం, ఆయన ఎలా మాట్లాడతాడు, ఎలా అనగానే ఇంకా బాగా ఎక్కువ రిసీవ్ చేసుకునేవారు వాళ్ళు పిల్లలు. అరే ఇదేదో బలి ఉందే అట్లా అనుకున్న టైంలో డిగ్రీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎట్లా ఏం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు మాకు కోర్సులు పడ్డాయి. ఈ థియేటర్ ఆర్ట్స్ కోర్స్ పాండిచ్చేరి యూనివర్సిటీలో పడ్డాయి. హైదరాబాద్లో ఉందని తెలుసు కానీ మాకు అది ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియలే. మెడ్రాస్ ఇండస్ట్రీలో ఉంది, ఇండస్ట్రీ మెడ్రాస్లో ఉంది అప్పుడు. సో వెంటనే అక్కడ కోర్స్ అయిపోగానే వెంటనే అక్కడ పోయి జాయిన్ అవ్వచ్చు అని ఆలోచనతో అక్కడ ఎంట్రన్స్ రాసి అక్కడ సీట్ సంపాదించాం. థియేటర్ ఆర్ట్స్ కంప్లీట్ చేశారు. అక్కడ వెళ్ళాము, అక్కడ తమిళ మీడియాలో ఉంది, అదొక గోల. అదేమో అసలు మాకు అర్థమయ్యేది కాదు ఫస్ట్లో. తెలుగులో లేదు, ఇంగ్లీష్లో కూడా వాళ్ళు చెప్పేవాళ్ళు కాదు. తమిళ మీడియాలోనే టీచ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇంగ్లీష్లో మేము దాన్ని లైబ్రరీలో బుక్స్ తెచ్చుకొని ఏదో చేసుకుంటూ ఉండే టైంలో మాకు అక్కడ చాట్ల శ్రీరాములు గారు అని ఇప్పుడు మనకి
ఇక్కడ తెలుగులో అవును. పెద్ద లెజెండరీ అనమాట ఆయన, థియేటర్కి విన్నాను. సంబంధించి. అవును. ఆయన ఒక ప్లే తీసుకుని వచ్చారు అక్కడ, దొరాని చావు మూడింది అని ఒక నాటిక తీసుకుని వచ్చారు వాళ్ళు. నాటకం, నాటికే కాదు, సో మీరు థియేటర్ ఆర్ట్స్ చేస్తున్నప్పుడే. ఈ యాక్ట్ అక్కడికి వచ్చింది. అక్కడ యానం వాళ్ళందరూ తెలుగు వాళ్ళు ఉండేవాళ్ళు పాండిచ్చేరిలో. వాళ్ళతో మళ్ళీ మేము కొన్ని పరిషత్తులు వాటికి ట్రైనింగ్ అయ్యేవాళ్ళం, ఓకే. మింగిల్ అయ్యేవాళ్ళం. ఆ కోర్సు దానికి ఆ ప్రాక్టికల్కి బాగా సింక్ అయింది. ఆ టైంలో వీళ్ళు ఒక ప్లే తీసుకుని వచ్చారు. వచ్చినప్పుడు మాకు డిఫరెన్స్ తెలిసింది. శ్రీనివాస్ గారు తీసుకొచ్చారు. చాట్ల శ్రీరామ్ గారు తీసుకొచ్చారు, వాళ్ళ శిష్యులు అమరేంద్ర గారు వాళ్ళందరూ కూడాను. ఆ ప్లేకి మెలో డ్రామాలో వచ్చింది అది, ఆహా. కంప్లీట్ మెలో డ్రామా. అంటే సినిమా నథింగ్ బట్ సినిమా లాగానే ఉండేది అది. అది తుపాకులు పట్టుకొని డిష్ అని కాల్చుకోవడం అవన్నీ ఉండేది దాంట్లో. ఫైట్లు కానీ అసలు థియేటర్ అనేది మేము అక్కడ బాగా చదువుకున్నాం. అక్కడ ప్లే చేస్తున్న సమయం పాండిచ్చేరి యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్లో వాళ్ళు సౌత్లో ఉన్న ప్రతి థియేటర్ని కవర్ చేసేవాళ్ళు. వాళ్ళు థియేటర్ ఇంత అందంగా చేయొచ్చా, థియరీ కానీ ప్రాక్టికల్ కానీ బాగుండేది అక్కడ. కానీ మనకి టార్గెట్ ఎప్పుడు కూడా సినిమానే ఉండేది, సినిమాలో ఆర్టిస్ట్ అవ్వాలి. ఇది ఎక్కడికి వాళ్ళరా, ఇది థియేటర్ అంటాడు, థియేటర్లో మళ్ళీ ఇవన్నీ నేర్చుకోమంటారు. మళ్ళీ మాస్టర్ డిగ్రీలో 60% అన్నా రాకపోతే మనకి మళ్ళీ పోస్టులు రావు, మళ్ళీ యూనివర్సిటీస్ టీచింగ్ సైడ్ రావు. అందుకని చెప్పేసి కాన్సన్ట్రేషన్ ముందు అటువైపు చేసే టైంలో మళ్ళీ చాటర్ శ్రీరామ్ గారు ఏం చేశారంటే, అరే హైదరాబాద్లో మనకి తెలుగులో ఉంది, ఎందుకు మీరు ఇక్కడ సఫర్ అవుతున్నారని మేము ముగ్గురు ఉన్నాం అక్కడ, తెలుగు వాళ్ళం అనుకోకుండానే వెళ్ళాం విజయవాడ నుంచి. వాళ్ళు డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి వచ్చారు. నేను మాత్రం ఈ కొంచెం ఈ నాటకాలు సంబంధించి దాంట్లో ట్రైనింగ్ అవుతూ ఎక్కువ నాటికలు చేస్తూ అక్కడికి వెళ్ళాను అనమాట. ఇక్కడ మీరు ఆల్రెడీ స్టార్ట్ చేసేసాం, కాన్ఫిడెన్స్ అయితే ఉంది. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇంటర్వ్యూలో మంచి డైలాగ్, పవర్ఫుల్ డైలాగ్ ఒకటి చెప్పాలి అన్నారు. అప్పటికి కొంచెం ఈ మోహన్ బాబు డైలాగ్ డెలివరీ ఆ విషయంలో సర్దార్ బాపరాయుడు డైలాగ్ గుర్తున్నాయి అనమాట. సర్దార్ బాపరాయుడు సినిమాలో మోహన్ బాబు డైలాగులు అనమాట. ఆ డైలాగులు పుప్పరాయుడు ఎవడి పుప్పరాయుడు ఆ డైలాగ్ ఉంది కదా, ఆ ఫుల్ లెంత్ డైలాగ్ చెప్పేటప్పటికి వాళ్ళు అసలు నించుని చప్పట్లు కొట్టేసి ఇచ్చేసారు, సీట్ ఇచ్చేసారు, డైరెక్ట్గా ఇచ్చేసారు వాళ్ళు. అలా ఉందన్నమాట. అప్పటికి తెలుగు వాళ్ళకే మెలోడ్రామా ఉందని మేము మాకు తెలియదు. అక్కడ ఇంకా ఎక్కువ ఉంది, అక్కడ ఓన్లీ మెలోడ్రామానే ఉంటుంది అక్కడ తమిళ్లో. ఎంతగా గట్టిగా డైలాగ్ రెండర్ చేసి రౌద్ర రూపంలో చెప్తే వాడే ఆర్టిస్టు, అంతే పవర్ఫుల్గా స్ట్రాంగ్గా. అట్లా చూసే వాళ్ళు భయపడిపోవాలి అస్సలు మామూలుగా అనమాట. గట్టిగా చెప్పినోడే యాక్టర్ అన్నట్టుండే. అందుకని ఇమీడియట్గా ఓకే అన్నారు. అన్నారే కానీ తెలుగు మీడియంలో లేదు అది. అప్పుడు మళ్ళీ చాటర్ శ్రీరాములు గారు మీరు హైదరాబాద్ వచ్చేసేయండి, నేను హెల్ప్ చేస్తాను అని మళ్ళీ ఆయన సహకారం తీసుకుని మళ్ళీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మళ్ళీ ఎంట్రన్స్ రాసి మళ్ళీ జాయిన్ అయ్యాం. అక్కడ ఎన్ని ఇయర్స్ చేశారు? అక్కడ 1 year చేసాం, ఎంఏ థియేటర్ ఆర్ట్స్ అది. ఓకే. తర్వాత మళ్ళీ ఇక్కడికి షిఫ్ట్ అయ్యాం. ఇది ఎంపీఏ థియేటర్ ఆర్ట్స్, మాస్టర్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్లో థియేటర్ ఆర్ట్స్ ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో. అప్పుడు నాంపల్లిలో ఉండేది సరోజినీ నాయుడు స్కూల్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్, ఫైన్ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్స్ అన్నమాట. 4 డిపార్ట్మెంట్స్ ఉండేవి. దాంట్లో మా థియేటర్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్. కరెక్ట్ మంచి ప్లేస్కి వచ్చాం అనమాట. ఇంకా అక్కడ ఇంకా ఫుల్ టైం 9 to 9 డ్రామాలు చేసేటప్పుడు డ్రామాలే చేసాం. ఆ టైంలో కోర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ జాబు లేవు, మాకు జాబ్స్ లేవు, ఏం చేయాలి, పోస్టులు పడలేదు, లేవు. మాకు తెలియదు అసలు ఎట్లా అప్రోచ్ అవ్వాలో తెలియదు, ఏ యూనివర్సిటీలో ఉన్నాయో తెలియదు, దాని క్వాలిఫికేషన్స్ ఏంటో తెలియదు, ఇదే క్వాలిఫికేషన్ అని కూడా తెలియదు, మాకు అవగాహన లేదు. చేసాం అంతే, జాబ్స్ కావాలి అనేటప్పటికి జాబ్స్ లేవు. అప్పటికి మా థర్డ్ బ్యాచ్ ఆల్రెడీ 2 బ్యాచ్లు రిలీజ్ అయిపోయినాయి. ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు మంజులా నాయుడు వాళ్ళ సిస్టర్ వాళ్ళు ఉన్నారు కదా, బిందు నాయుడు వాళ్ళు మాస్ కమ్యూనికేషన్లో ఫస్ట్ బ్యాచ్. ఇంకొంతమంది భిక్షు గారని, దీక్షిత్ గారని రీసెంట్గా చనిపోయారు, దీక్షిత్ గారు, వీళ్ళందరూ ఫస్ట్ బ్యాచ్. మేము థర్డ్ బ్యాచ్కి వచ్చేటప్పటికి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా ఆ జాబ్స్ అన్నీ అయిపోయాయి. థర్డ్ బ్యాచ్కి వచ్చేటప్పుడు అయిపోయింది. సరే అని చెప్పేసి ఇంక అప్పుడు ఎట్లా ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తున్న టైంలో మా గురువుగారు ఒక ఆయన ప్రొఫెసర్ గారు జిఎస్ ప్రసాద్ రెడ్డి గారు అని న్యూస్ చదువుతూ ఉండేవాడు ఆయన. ప్లస్ మంచి కమ్యూనికేషన్ చేశాడు, థియేటర్ నిజాం కాలేజీలో చేశారు ఆయన. ఆయన మాకు వన్ ఆఫ్ ది గెస్ట్ ఫ్యాకల్టీ. ఆయన టైంలో
ఈ మన విద్యాసాగర్ గారి మిస్సెస్ ఉన్నారు, రత్నాసాగర్ గారు అని. ఉమ్, ఆవిడ డబ్బింగుల్లో బాగా బాగా రాణించేవారు. సీనియర్ అనమాట. ఉమ్, ఆ టైంలో ఇది ఉంది కదా మన వెంకటేష్ గారిది సినిమా ఫస్ట్ మీనాతో, సుందరకాండ, అది ఫస్ట్ పిక్చర్ అనమాట. ఆ, దాంట్లో అంత స్టూడెంట్స్కి చెప్పాలి మేము. ఉమ్, అప్పటికి మాకు ఇంకా స్క్రీన్ మీద డబ్బింగ్ చెప్పడం అనేది అసలు తెలియదు, ఉమ్, అసలు అవగాహన లేదు. ఉమ్, ఒక డైలాగ్ వస్తుంది చెప్పాలి అన్నారు అంతే. అంతే. ఆ మేడం గారి ద్వారా వెళ్ళాం మేము. ఉమ్, ఆ మేడం గారు ఈ ప్రసాద్ రెడ్డి గారు బాగా పరిచయస్తులు. సీనియర్స్, ఉమ్, వాళ్ళ విద్యాసాగర్ గారి ద్వారా. వాళ్ళందరూ థియేటర్ బ్యాక్గ్రౌండే, తెలుసున్న వాళ్ళు థియేటర్ ఆర్ట్స్ మొత్తానికి. ఆ, సంబంధించిన వాళ్ళు. ఆ నిజాం కాలేజీలో వాళ్ళను ఈ దీంట్లో అంతా కలిసి పనిచేస్తున్న వాళ్ళు. ఉమ్, ఆ టైంలో మేము ఎంట్రీ ఇచ్చాం డబ్బింగ్లోకి సుందరకాండ్ సినిమాతోటి. ఓ అయితే సుందరకాండలో చిన్నపిల్లలకు డబ్బింగ్ చెప్పారు మీరు. అంతా గుడ్ మార్నింగ్లు, గుడ్ ఈవినింగ్లు, అలగడాలు అవన్నీ మొత్తం సినిమా మొత్తం మేమే. ఆహా. సుందరకాండ Okay. ఫస్ట్ పిక్చర్. ఎలా అనిపించింది మీకు డబ్బింగ్ చెప్పేటప్పుడు? అసలు అప్పుడు ఎలా ఉండేదంటే స్టూడెంట్స్ కదా, అప్పుడు ప్రెసిడెంట్ ఆయన, ఇప్పుడు ఉండే ఆయన అప్పుడు కూడా ఉన్నారు, భువనేశ్వర శివరాం ప్రసాద్ గారు అని. ఉమ్, ఏం సార్ గంటసేపు కూర్చోబెట్టారు, ఉమ్, ఎలా చెప్పించరా, అలా అలా చాలా ఫ్రీగా చిన్నపిల్లల్లాగా అవును. అడిగాము. అడిగేటప్పటికి వస్తుందిరా, చెప్తాంరా, చెప్పిస్తాంరా అనేవాడు. ఎప్పుడా మన క్యారెక్టర్ మన వాయిస్ ఎప్పుడు వినిపిస్తుందా అని చెప్పి ఆ. వెయిట్ చేసేవాళ్ళ. అట్లా ఆ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన తర్వాత మానిటర్ సపోర్ట్ అనేది దొరికింది అక్కడ. ఇప్పుడు మరి పేరెంట్స్ వాళ్ళు ఏమన్నారంటే ఇంకా అది మాస్టర్ డిగ్రీ చెప్పించేసాము, అవును. నీ ఇష్టం, నిలబడితే నిలబడు, మేమైతే డబ్బులు ఇవ్వము, ఉమ్, టాటా బై సీ అన్నాడు, వెళ్ళిపోయాడు మా డాడీ. అంతే. ఒక వయసుకి వచ్చిన తర్వాత పిల్లలు ఎదగడం ఆ, తప్ప తల్లిదండ్రులు ఏం support చేయాలి ఎక్కువ. అప్పుడు ఆ డబ్బింగ్లో వచ్చే హాస్టల్ ఫీజు 375 రూపాయలు, ఓకే. కానీ డబ్బింగ్ చెప్పిన రోజు 250 రూపాయలు వచ్చాయి. ఉమ్, అంత సపోర్ట్ ఇచ్చింది మాకు. అట్లా డబ్బింగ్ ద్వారా మీరు ఇటువైపు ప్రయాణం. ఫ్రీలాన్సర్గా వచ్చింది అది. ఓకే. సరే ఇంకా ఆ టైంలో మళ్ళీ దూరదర్శన్లో క్యాజువల్ ఎంప్లాయ్, 10 days వేస్తారు వాళ్ళు, 120 days చేయాలి ఇయర్లీ, డ్యూటీస్ ఇస్తారు. ఓన్లీ క్యాజువల్ ప్రొడక్షన్ అసిస్టెంట్ అంటారు. ఉమ్, అక్కడ ఆర్టిస్ట్గా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా, అసిస్టెంట్ ప్రొడ్యూసర్గా ఉమ్, అన్నీ చేసుకునేవాళ్ళం. అందులో ఉన్న క్యారెక్టర్లన్నీ మీరు ఇన్వాల్వ్ అయిపోయేవాళ్ళు, ఉద్యోగాలు కాకపోతే ఇక్కడ. అంటే 10 days, నెలలో 10 days ఇస్తారు వాళ్ళు. ఉమ్, అది చాలా తక్కువ అమౌంట్ ఉండేది అనమాట, 150 రూపీస్ పర్ డే ఇచ్చేవాళ్ళు వాళ్ళు. ఉమ్, అవి బిల్లులు పెడితే మళ్ళీ నెక్స్ట్ మంత్ ఆ మంత్ అప్రూవల్ వచ్చేవి. వచ్చేవి. అట్లా అక్కడ ఒక 10 days చేసుకొని ఈ డబ్బింగ్లు చెప్పుకుంటూ చిన్నగా మళ్ళీ ఫ్రెండ్స్ ద్వారా ఈ సినిమాలకు సంబంధించి తిరుగుతూ ఉండేవాళ్ళం, ఆల్బమ్స్ పట్టుకొని సంకలం. ఉమ్, అప్పుడు ఏంటి, సెల్ ఫోన్లు లేవు, అవును. ఆఫీస్లో ఎక్కడ ఉండేది తెలిసేది కాదు. ఆ, అట్లా నెమ్మదిగా వెతుకులాట పరుగులాట. దూరదర్శన్ సీరియల్స్ మొదలైనవి అప్పుడు. ఉమ్, సో 92లో 7 సీరియల్స్లో ఐఎమ్ ద హీరో. అవునా? అలా దూరదర్శన్లో వచ్చే సీరియల్. వచ్చేవి. అలా అంత దొరికింది మాకు అప్పుడు అవకాశం. అయితే పైలట్స్ అవి 92 అక్టోబర్లో షూట్ చేశారు అవి. ఓకే. మళ్ళీ అవి వాటి వంతు రావడానికి సంవత్సరాలు పెట్టేది అనమాట. అంతే. ఆడపిల్లలకైతే వాళ్ళకి అన్నీ అయిపోయాయి. ఇంకప్పుడు మమ్మల్ని ప్రయారిటీ అప్పటి నుంచే ఉంది. ఆ, అప్పుడు మాకు కాంబినేషన్ కానీ ఆ కథ కానీ మొత్తం సాచురేట్ అయిపోయేది. ఉమ్, అట్లా దూరదర్శన్లో సింగిల్ ఎపిసోడ్స్ చేసుకుంటూ ఈ డబ్బింగ్లు చెప్పుకుంటూ ఉమ్. నెమ్మదిగా అలా 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 ఇలా వచ్చింది. అంటే వస్తున్న టైంలో ఫస్ట్ మూవీ ఇండస్ట్రీకి అంటే ఇలా వెబ్ సిరీస్ చేయడం కానీ ఈ ఛాన్స్ ఎలా వచ్చింది మరి? ఇక ఇవన్నీ కూడా లింకులే, ఉమ్, పాత పరిచయాలే. ఆహా, ఇంకా మా పిల్లలు కొంచెం చిన్నపిల్లలు చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు ఉమ్, ఇలాగే వాళ్ళని పిలిచేవారు. ఉమ్, అప్పుడు మా మిస్సెస్సే వాళ్ళని తీసుకొని పోయి పాపం పొద్దున్న సాయంత్రం వరకు కష్టపడి తను కూర్చొని కాళ్ళ నొప్పులు కూడా వచ్చాయి పాపం. అయ్యో, ఆ పిల్లల్ని ఒక మొత్తం డే అంతా ఉండేవాళ్ళు వాళ్ళతోనే. ఉండేవారు పాపం. మార్నింగ్ 5 o'clock వెళ్తే నైట్ 11 o'clock కూడా వచ్చేవాళ్ళు. సీరియల్స్ అయితే ఇంకా ఎక్కువ లేట్ అయ్యాయి. ఉమ్, అయినా సరే అప్పుడు మాకున్న పరిస్థితుల వల్ల వాళ్ళు కూడా షార్ప్గా ఉండడం వల్ల వాళ్ళు కొద్దిగా దానిలో బాగా తొందరగా మింగిల్ అవ్వగలిగారు. ఉమ్, అంటే
మీరు ఆల్రెడీ ఇప్పుడు థియేటర్ ఆర్ట్స్ చేసి మరి ఈ ప్రయాణం ఇదంతా కొనసాగుతూ వచ్చారు కదా! ఇప్పుడు సాయిని మళ్ళీ ఇదే వేలోకి తీసుకొచ్చారు. ఏ ఏజ్‌లో తనని ఇండస్ట్రీకి తీసుకురావడం జరిగింది? నేను తీసుకురాలేదండి. నేను మీరు తీసుకురాలేదు. తీసుకురాలేదు. నేను చేస్తున్న టైంలో హ్మ్. మా మా పెద్దబాబు ఎంత షార్ప్ అంటే అసలు వాడు ఇంట్లో ఉండేవాడు కాదు. హ్మ్. కంప్లీట్‌గా నాతోనే వచ్చేవాడు స్కూటర్ మీద. హుహు. ఒక లేట్ అయిందంటే ఈ తొడ మీద పడుకునేవాడు. ఈ తొడ మీద మెడ నొప్పి వస్తే మళ్ళీ ఈ తొడ మీద పడుకునేవాడు తప్ప ఏ హ్మ్. రోజు ఏడిపించడం కానీ, ఏడవడం కానీ చేసేవాడు కాదు. అక్కడ వెళ్ళిన తర్వాత కూడా వాడు చాలా షార్ప్‌గా గ్రాస్ప్ చేసేవాడు అన్నీ కూడాను. ఏదైనా ఏదైనా కూడా. డైలాగ్స్ కావచ్చు, హ్మ్. సిట్యుయేషన్. ఆ! చాలా తొందరగా గ్రహించాడు. వాడేంటంటే సో దీంట్లో ఒక ఇమేజ్ ఉంది. హ్మ్. ఒక హీరోనే అందరూ ఆటోగ్రాఫ్ అడుగుతున్నారు. ఫాలో అవుతున్నారు. ఫాలో అవుతున్నారు. ఆ! అప్పుడు లేవు కదా! సెల్ ఫోన్ లైన్ లేవు. ఆటోగ్రాఫ్‌లే. హ్మ్. ఒక గట్టిగా ఫిక్స్ అయ్యాడు. హ్మ్. సరే చైల్డ్ ఆర్టిస్టులుగా వాళ్ళు సీరియల్స్ యాక్టింగ్ చేసుకుంటూ ఈ డబ్బింగ్స్ సైడు తీసుకుపోవడం, తీసుకురావడం, వాళ్ళకి తగ్గ క్యారెక్టర్ వాళ్ళకి రావడం. హ్మ్. వాళ్ళు దాంట్లో బాగా అన్నిట్లోనూ రాణించడం. హ్మ్. మళ్ళీ దానికి రిలేటెడ్ కోర్సులు ఇప్పుడు మాస్ కమ్యూనికేషన్, జర్నలిజం కోర్సులు జాయిన్ అయ్యి పెద్దవాడు కంప్లీట్ చేశాడు. చిన్నవాడు ఇంకా చదువుతున్నాడు. ఓకే. ఇప్పుడు చేస్తున్నాడు. ఆ! అంటే అంటే చిన్న నేను అబ్బాయి థియేటర్ అంటే ఆర్ట్స్ సాయియా? చేశాను. నేను థియేటర్ ఆర్ట్స్ చేశాను. హ్మ్. జాబ్స్ అంత లేవు. హ్మ్. కమ్యూనికేషన్ చేస్తే జాబ్స్ బాగుంటాయి. అవును. అంటే ఎలక్ట్రానిక్ ఒక మీడియా క్వాలిఫికేషన్ ఉంటది కాబట్టి డెవలప్ కూడా బాగా చేసుకోవచ్చు. అయింది కదా! ఛానల్స్ హ్మ్. కానీ, అవును. వెబ్‌సైట్స్ కానీ బాగా వచ్చాయి కదా! ఇప్పుడు అవును. వాళ్ళు దే ఆర్ వెల్ క్వాలిఫైడ్. బెటర్ హ్మ్. దాన్ సో మెనీ పీపుల్, ట్రైన్డ్ పీపుల్. అవును. ఎందుకంటే కొన్ని కొన్ని మనం అనుభవాన్ని బట్టి నేర్చుకోవచ్చు కానీ, అందులోనే ఇది ఇలా ఉంటది, ఇది ఇలా ఉంటది అని చెప్పడం ద్వారా ప్రతీది కూడా తెలిసుంటుంది కొంచెం. ఉంటుంది. అలాగే నేను ఇప్పుడు జెమినీ టీవీలో ఫిల్మ్ జర్నలిస్ట్‌గా చేశాను. మీరు వర్క్ చేశారు వర్క్ జెమినీలో. చేశాను. జెమినీలో ఆహా! చేశాను. అప్పుడు అంతా మా కొలీగ్స్ వాళ్ళందరూ ఉండేవాళ్ళు. నేను హ్మ్. దూరదర్శన్‌లో చేస్తున్నప్పుడు వీళ్ళు సీనియర్స్ అయిపోయారు. నేను జూనియర్ అయిపోయా మళ్ళీ జెమినీకి వచ్చేటప్పటికి. అయ్యో! సో, ఆ గౌరవంతోటి నా క్లాస్‌మేట్ జీకే మోహన్ అక్కడ ఉండడం వల్ల హ్మ్. నాకు ఈజీ అయింది మళ్ళీ ఎంట్రీ అక్కడ. హ్మ్. అప్పుడు ఒక 100 సినిమాలకు పైనే అందరిని ఇంటర్వ్యూలు చేసేవాడిని. ఇట్లాగే హుహు. మీలాగే. అందువల్లనే క్వెషనింగే ఎక్కువ ఉంటుంది నాకు. ఆ! అది రిపోర్టర్‌కి బాగా అలవాటు. అంతే కదా! అంటే ఏ పాయింట్‌లో ఏమేమి అర్థం మనకు ఆ! దొరుకుతదో ప్రతీది ఒక క్వెషన్ అనేది వస్తది. ఇదెలా అలాగే, అయింది? ఇదెలా అలాగే ఒక అయింది? నటుడు కూడా ఉంటాడు కదా మాలో. ఆ! అందులో కొంచెం కామెడీ టచ్‌లో వెళ్ళి, ఆ హ్మ్. ఇన్ఫర్మేషన్ తీసుకోవడం అనేది బాగా అలవాటయిపోయింది అప్పుడు. హుహు. అట్లా ఒక 100 సినిమాలు చేయడం వల్ల ఏమైందంటే, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరితో పరిచయాలు ఏర్పడ్డాయి. హుహు. ఆ పరిచయాలతోటి ఈ మళ్ళీ వెళ్ళిన దగ్గరల్లా నేను ఆర్టిస్టేనండి. హ్మ్. కొత్తగా మ్యారేజ్ అయింది సార్. అందువల్ల హ్మ్. నేను ఈ జాబ్‌కొచ్చాను. హ్మ్. ఐయామ్ నాట్ ఏ జర్నలిస్ట్ ఓకే. అని చెప్పేసి క్యారెక్టర్ ఇవ్వండి సార్ అని ఓకే. అంటే, పెళ్లి చేసుకున్న తర్వాత ఇంగ ఆంటీ కోసం అని చెప్పి మళ్ళీ ఈ వేలోకి వెళ్లారు. అంటే ఇప్పుడు బాధ్యత అనేది మా మిసెస్‌కి చెప్పాను. హ్మ్. పిల్లలకి సంబంధించి తను బాగానే కేర్ తీసుకున్నారు. హ్మ్. ఇక మరి నలుగురం కష్టపడితేనే కదా! అంతే. పూట ఇప్పుడు ఇది గడిచేది. కొత్త ప్రపంచం. హ్మ్. ఇక దీనిలోనే మనం ఏదైనా చేసుకోవాలి. హ్మ్. అందరం స్ట్రగుల్ చేయాలి. అంతే. అర్థం చేసుకోవాలి. అన్ని వైపుల నుంచి ఇబ్బందులుంటాయి. హ్మ్. ఆ ఇబ్బందిని ఇంటి యజమానిగా ఒక కుటుంబాన్ని భారం మోసే అర్థం నిజమైన చేసుకోవాలి. యజమానురాలు ఆవిడే. అవును. ఇప్పుడు మేము ఎంత చేసినా కూడా ఎటెటో పోయేసొస్తాం. ఏదేదో చేసేస్తాం. హ్మ్. ఆవిడ ఏమన్నా కూడా మనం అర్థం చేసుకోగలిగి ఉండాలి. అవును. ఇప్పటికి కూడాను పేషెన్స్ అనేది నాకే ఉండాలి. హ్మ్. వాళ్ళకి ఉండొచ్చు, ఉండకపోనవచ్చు. ఎందుకంటే వాళ్ళ ప్రపంచం మన ప్రపంచం వైపు రావాలి అంటే హ్మ్. ఇంట్లో కష్టమైతది. పనులు, పిల్లలు, కష్టమైతది. మీరు అన్నీ చూసుకోవాలంటే మరి కొంచెం స్ట్రెస్ అనేది ఆ! ఉంటుంది. లిటరల్లీ చిరాకు ఒక 2, 3 మాటలన్నా గానీ ఓర్పుగా పర్లేదు. 25 ఇయర్స్ తర్వాత తను కూడా ఫ్రీగా చేస్తోంది ఇప్పుడు. హ్మ్. అవును. చిన్న చిన్న మేడంని కూడా క్యారెక్టర్‌లు. చూసాను నేను. ఆ! సాయితో పాటు రీల్స్‌లో చేయడము, కొన్ని కొన్ని డైలాగ్స్ చెప్పడము, మొత్తం ఫ్యామిలీని మొత్తం తీసుకొచ్చేసారి తీసుకొచ్చేసాడు. అనుకున్నాను. అది మా పెద్దవాడి దొరసాయి తేజ ప్రభావం ఎక్కువుంటుంది. హ్మ్. అట్లా ఏంటంటే మనకి ఏం కావాలనే దానికంటే కూడా మనం దాన్ని ఎట్లా మనం జాగ్రత్తగా సెన్సిటివ్‌గా ఉంటుంది. హ్మ్. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అన్నిటిని మించి డెవలప్‌మెంట్ ఉండాలి. హ్మ్. ఇయర్లీ డెవలప్‌మెంట్ ఉండాలి. ఇప్పుడు సాధించింది మనం జీరో. హ్మ్. ఇంకా, ఇంకా ఎక్కడ, ఎక్కడ అనే దాని మీదనే ఇప్పటికి స్టిల్ మేము ఆడిషన్స్‌కెళ్తాం. అంతే. అక్కడ హ్మ్. అందరూ తెలిసిన వాళ్ళు ఉన్నా కూడాను, మేము మరి డైరెక్టర్ గారికి తెలీదు గదా! అవును. నేనేం చేయగలుగుతానో, నేను ఏ క్యారెక్టర్ పనికొస్తానో, నా హ్మ్. హావభావాలు ఏంటో, నా డైలాగ్ డెలివరీ ఏంటో తెలియాలి గదా! అందుకని ఆడిషన్స్ చేస్తాం. ఓకే.
సో అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా దొరసాయి తేజ అన్న పేరు. అంటే మీరు పెట్టడమే దొరసాయి తేజ అని పెట్టారా? లేకపోతే అది ఎన్ యాక్చువల్‌గా ఆడి పేరు ముందు సాయి అని ఉండే. వాళ్ళ ఫస్ట్ అమ్మమ్మ పెట్టుకుంది. సాయి అని పెట్టారు. సాయి అని పెట్టారు వాళ్ళ అమ్మమ్మ. హ్మ్. తర్వాత తేజ అనేది అప్పుడు కొత్తగా వచ్చింది తేజ ఛానల్. తేజ ఛానల్ అవును. తేజ కొత్తగా ఛానల్ వచ్చింది. ఉండేది చిన్నప్పుడు. తెలియకుండానే అది ఎందుకనో యాడ్ అయిపోయింది సాయి తేజ. ఓకే. అయితే సాయి తేజకి సాయి తేజ యాడ్ అయిపోయింది. యాడ్ అయిపోయింది. మూవీ వల్ల. అదే ఛానల్ వల్ల. ఛానల్ వల్ల. ఆ! ఈ దొర అనేది ఏంటంటే ఆ పేరుకి ఏదో దాదేదో అంటారు కదా! హ్మ్. ఆ అక్షరాలు వస్తేనే ఆ పేరు పెడితే మంచిదని చెప్పారు జ్యోతిష్కులు. ఆహా! సాయి తేజకి దా పేరు మీద ఏదో ఏదైనా మీద యాడ్ యాడ్ చేస్తే అవ్వాలి. ఓకే. ఇంక అదొకటి దొర ఒకటే దొరికింది అక్కడ మాకు. ఓకే. అట్లా దొరసాయి తేజ. ఎలాగూ నా పేరు మురళీకృష్ణారెడ్డి కాబట్టి ఆటోమేటిక్‌గా రెడ్డి యాడ్ అయిపోయింది. ఓకే. మొత్తం దొరసాయి తేజ అన్న పేరుకి సాయి తేజ, తేజ అన్నది మాత్రం ఛానల్ వల్ల వచ్చింది. అది తెలియకుండానే పేరు వచ్చింది. ఎలా బలం వచ్చిందో కోసం. నాకు తెలీదు మరి వాళ్ళే చెప్పాలి నాకు. అంతేనా? నాకు కూడా గుర్తులేదు ఎలా వచ్చిందో ఆ తేజ పేరు అనేది. వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసుకోవాల్సిందే. అట్లా అంటే మీకు బాగా మెప్పుని తీసుకొచ్చింది ఏంటి అంటే పర్టిక్యులర్‌గా మీరొక పేరు అంటే మురళీకృష్ణారెడ్డి గారు ఖచ్చితంగా నేను బయటికెళ్ళాను అంటే వీళ్ళు బాగా గుర్తుపడుతున్నారా? అంటే ఏ సార్ బాగున్నారా? అంటే పలకరిస్తారు కదా బయటికెళ్ళినప్పుడు. సార్ బాగున్నారా? ఎలా ఉన్నారు? బాగా చేశారు సార్. అంత అంత మెప్పును తీసుకొచ్చిన క్యారెక్టర్ ఏది మీకు? యాక్చువల్‌గా నేను డ్రామాలు చేస్తున్నప్పటి నుంచి కూడా హ్మ్. డ్రామాలు చేసేటప్పుడు డ్రామాలే చేసాం మేము. స్టేజ్ పర్ఫార్మెన్సెస్ హ్మ్. ఓన్లీ. వీధి నాటకాలు 650 మండలాల్లో 10,000 కిలోమీటర్లు 650 ప్రదర్శనలు ఇచ్చాం. ఒకే ఒక నాటిక 1½ అవర్ నాటిక. ఏంటిది అది? వినియోగదారుడి విజయాలు. సో అప్పుడే మేము ఫుల్ టైమ్ థియేటర్లో ఉన్నాం. హ్మ్. ఆ తర్వాత స్టేజీకి సంబంధించి చాలా నాటికలు అకార్డింగ్ టు మై సూటబిలిటీ హ్మ్. దాని ప్రకారం చాలా డ్రామాలు చేసుకున్నాం. హ్మ్. పరిషత్తులకు వెళ్ళాము. హ్మ్. అలా డ్రామా చేసేటప్పుడు డ్రామా చేసాం. రేడియో చేసేటప్పుడు ఇప్పటికీ రేడియో డ్రామాలు చేస్తుంటాం. అవునా? ఐఎమ్ ఆడిషన్ ఆర్టిస్ట్. ఆహా! ఎక్కడ చేశారు? బి హై ఆ! ఇక్కడే మన హైదరాబాద్ కేంద్రంలో. ఆహా! వాళ్ళు ఇప్పుడు ఎంత రెస్పెక్ట్ ఇస్తారంటే అక్కడ యాక్చువల్గా మాకు 3 నెలలకు ఒక ప్రోగ్రాము చేయాలి రూల్స్ ప్రకారం. హ్మ్. మా వాయిస్ అవసరం అనుకుంటే హ్మ్. అక్కడ నా వాయిస్ చక్కగా పనికొస్తుంది అనమాట. హ్మ్. అటు ఆకాశవాణి కేంద్రంలోనా? డ్రామాల్లో తీసుకుంటారు, సైన్స్కి సంబంధించి సిరీస్లు ఉంటాయి. హ్మ్. సో ఆ ప్రొనౌన్సియేషన్ అనేది సైన్స్ టర్మినాలజీ కరెక్ట్గా పలకగలిగి ఉండాలి. అవును. అది మాకు ప్లస్ అనమాట. హ్మ్. అటు టెలిస్కూల్లో దూరదర్శన్లో పనిచేయడం, హ్మ్. ఇటు డ్రామాల్లో ఈ సైన్స్కి సంబంధించి పనిచేయడం వల్ల ఏంటంటే వాళ్ళు ఏమాత్రం స్క్రిప్ట్ సూటబిలిటీ ఉన్నా కూడా నా పేరు ఫస్ట్ తీస్తారు వాళ్ళు. వావ్! ఈయన పిలుస్తారు. బాగా చేస్తారు అని. పిలుస్తారు. ఆ! ఆ రెస్పెక్ట్ అయితే వాళ్ళు ఇప్పటికీ ఇస్తున్నారు. లక్కీగా వాళ్ళు పిలిచిన రోజు నేను ఖాళీగానే ఉంటున్నాను. ఏదైనా క్లాష్ వచ్చినా కూడా ఓకే రేపు మీరు ఖాళీయా, ఈరోజు ఖాళీయా అట్లా అడిగి అడ్జస్ట్ కూడా టైమింగ్. చేసుకుంటారు పాపం. వావ్! సో అంత వాళ్ళు నాకు గౌరవిస్తారు రేడియో వరకు. అంటే హ్మ్. రేడియో నాటకాలు చేసినప్పుడు రేడియో నాటకాలే చేసాం. హ్మ్. అయితే వాళ్ళు ఫస్ట్‌లో మాకు 75 రూపీసే ఇచ్చేవాళ్ళు. రోజుకి పర్ఫార్మెన్స్‌కి. ఒక నాటకానికి. బులెటిన్ అంటారు దాన్ని. హ్మ్. ఒక బులెటిన్‌కి. హ్మ్. అట్లా వందల ఎపిసోడ్ చేసాం వావ్! సంబంధం లేకుండా. అలా ఉండే అప్పుడు. హ్మ్. మాకు సపోర్ట్ ఎలా దొరికిందని చెప్తున్నాను అనమాట. అర్థమైంది. అట్లా మళ్ళీ సీరియల్స్ చేసేటప్పుడు సీరియల్సే అన్ని నెంబర్ ఆఫ్ హ్మ్. సీరియల్స్ చేయడం, నెంబర్ ఆఫ్ డిఫరెంట్ క్యారెక్టర్లు ముఖ్యంగా డాక్టర్ అన్నా, లాయర్ అన్నా, హ్మ్. ఇన్స్పెక్టర్స్ అన్నా హ్మ్. ఫస్ట్ మనకే వస్తుంది ఫోన్. సూపర్. లక్కీగా అందరితో పరిచయాలు ఉన్నాయి. హ్మ్. అందరితో మనం టైఅప్ అయి ఉన్నాం. ఓకే. సో వాళ్ళు మన దగ్గర నుంచి ఏం తీసుకోవాలో టీవీ సీరియల్స్ వరకు వాళ్ళకి బాగా తెలుసు. హ్మ్. ఈయనైతే బాగా చేస్తారు. ఈయనైతే దీనికి కరెక్ట్‌గా సూట్ అవుతారు అని అవుతారని. ఆ! అలాగే సైమల్టేనియస్‌గా మన టెక్నాలజీ డెవలప్ అయిన క్రమంలో మళ్ళీ వాళ్ళు సినిమాల వాళ్ళు కూడా ఇలాగే ఆడిషన్‌కి పిలిచారా? ఆఫీసులు తెలిసేవి. మనకి ఇప్పుడంటే అన్నీ వాట్సాప్ గ్రూపులు ఇవన్నీ వచ్చాయి అవును. కాబట్టి మనకి ఆఫీసులు ఎక్కడ ఉన్నాయో తెలుస్తుంది. వాళ్ళు అడగకముందే మనమే వెళ్ళగలుగుతున్నాం. వెళ్ళి ఆడిషన్ ఇచ్చేసేస్తున్నాము, పిలుస్తున్నారు. హ్మ్. అప్పుడు కష్టం కదా! ఒక సినిమా ఆఫీస్ ఎక్కడుందో తెలుసుకోవడానికి చాలా రోజులు పట్టేది. ముందు రోజే ఎళ్లి కనుక్కునే పరిస్థితి ఉండేది. ఉండేది. హ్మ్. అటువంటి టైంలో కూడా మేము 1 డే క్యారెక్టర్లు, 2 రోజుల క్యారెక్టర్లు, 3 రోజుల క్యారెక్టర్లు. ఇప్పుడు చేసొచ్చారు. రీసెంట్‌గా అయితే ఇప్పుడు చిన్న సినిమాల్లో మంచి క్యారెక్టర్సే వాళ్ళు వస్తున్నాయి. ఇస్తున్నారు, ఆ! చేస్తున్నాము. వాళ్ళు ఇచ్చింది తీసుకుంటున్నాం. అంతే. అండ్ అంటే ఇప్పుడు మీకు
సూర్య ఎపిసోడ్ చేశారు కదా! సో, మొత్తం సిరీస్, వెబ్ సిరీస్ అంతా చేస్తున్నప్పుడు మీ అభిప్రాయం ఏంటి? అంటే ఒక సూర్య వెబ్ సిరీస్ మేము చూస్తున్నాము అంటే చాలా మందికి అరే! ఒక ఫ్యామిలీ అంటే ఇలా ఉండాలి. అమ్మ అంటే ఇలా ఉండాలి. నాన్న అంటే ఇలా ఉండాలి. చెల్లి ప్రతి ఒక్క హ్మ్. క్యారెక్టర్ ఇన్వాల్వ్‌మెంట్ అనేది ఆ వెబ్ సిరీస్‌లో ఉంది. అంటే మీకెలా అనిపించింది సిరీస్ చేస్తున్నప్పుడు? చుట్టుపక్కల కావచ్చు, మీ ఇన్వాల్వ్‌మెంట్ కావచ్చు ఎలా హ్మ్. ఉంది? ఒక అదృష్టం ఏంటంటే డైరెక్టర్ గారి వాళ్ళ రియల్ ఫాదరు, హ్మ్. నేను దగ్గరగా ఉండడం. ఆహా! నన్ను సెలెక్ట్ చేయడంలో. క్వాలిటీస్ అన్నమాట. ఆ! ఫస్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఇదేంటి ఆడిషన్స్ చేస్తుంటే మా ఫాదర్ వచ్చారు ఇక్కడికి అన్న భావన కలిగిందట ఆయనకి. వావ్! అట్ ద సేమ్ టైమ్ మా పిల్లలు, ఆయన అందరూ ఈ ఇన్ఫినిటీలోనే వర్క్ చేయడం. హ్మ్. సో, నేను మా తేజ్ ఇండియాకి డబ్బింగ్స్ చెప్తానికి పోతున్నప్పుడు చూసారాయన. ఆహా! అసలు పరిచయం కూడా తెలీదు. ఆయన ఎవరో మాకు తెలీదు. ఓన్లీ మిమ్మల్ని చూసారంతే. చూసారంతే. అరే! హ్మ్. ఈయనెవరు అని ఎంక్వైరీ చేస్తే తేజ వాళ్ళ ఫాదర్ అంటండి అని. వావ్! అయితే నేను ఇమ్మీడియేట్‌గా అతనికి ఆడిషన్ చేయాలి. ఆ! ఆ క్యారెక్టర్ అనుకుంటున్నాను అని చెప్పేసి ఒక పెద్ద డైలాగ్ ఇచ్చేసి షణ్ముఖ్ నేను ఎదురెదురు డైలాగులు 2 షూట్ చేసుకొని హ్మ్. యెస్. ఎగ్జాక్ట్‌గా నాకు ఇదే కావాలి. హ్మ్. ఇదే గావాలి, ఇదే గావాలి, ఈయనే గావాలి. మాకేంటంటే ఈ సీరియల్స్ వీటన్నిటి మీద ఏంటంటే ప్రాంప్టింగ్ ఇచ్చేవాళ్ళు. నేనే డబ్బింగ్ చెప్పుకుంటాను కాబట్టి, నేనే డబ్బింగ్ ఆర్టిస్ట్‌ని కాబట్టి హ్మ్. ప్రాంప్టింగ్ ఇవ్వండి సార్ అనేవాడిని. ఎనక ప్రాంప్టింగ్ ఇస్తే మనం వెంటనే చాలా డైలాగ్ ఈజీగా చేస్తాను, బాగా చేస్తాను. హ్మ్. ఈ బై హార్ట్ చేయడం అనేటప్పటికి నాకు గొడవ అయిపోద్ది. మనకి ముందు యాక్టింగ్ ఆ! చేసేటప్పుడు బై హార్ట్ అది ఎందుకండి గుర్తు టెక్నాలజీ డైలాగ్ మమ్మల్ని డైలాగ్. హాఫ్ మినిట్ మించి చూపించరు కదండీ! హ్మ్. ఎందుకండి ఇంత పెద్ద డైలాగ్ చెప్పిస్తారా అని చెప్పేసి అంటే, లేదు లేదు మురళి గారు. హ్మ్. మీరు చెప్పండి. మీరు ఈ సీరీస్‌కి మాత్రం కష్టపడండి అనేవాడు ఆయన. అట్లా హ్మ్. ఏం చేసేవారు తెలుసా తెలివిగా హ్మ్. ఫస్ట్ ఏమో కొంచెం నా మూడ్‌ని బట్టి ఓకే. నేను చెప్పేస్తాను మీరు చెప్పేయండి అనేవాడు. హ్మ్. టక్కున 2, 3 ఆపేసి సార్లు ఆయన చాలా ఇంజెక్ట్ చేసేవాడు క్యారెక్టర్‌ని, ఆ డైలాగ్స్‌ని. హ్మ్. గుర్తుపెట్టుకునే టైం అవసరం లేదు. హ్మ్. చెప్తున్నప్పుడే మాకు వచ్చేసేవి డైలాగులు. అవును. అంత మంచి స స్క్రిప్ట్. వెరీ గుడ్ రైటర్ అండ్ డైరెక్టర్ అనమాట. అవునా! ఆ క్యారెక్టర్స్‌ని చేయడంలో. నిజంగానే అది ఆ! చూస్తున్నప్పుడు మన ఫ్యామిలీ పర్సన్స్, మన ఇంట్లో వాళ్ళు ఎలా ఉంటుంది ఆ ఆయన పరిస్థితి ఏంటి సంస్కారం ఎంత అన్నది. గొప్పదంటే, హ్మ్. మేమిప్పుడు సార్ మీ ఫోటో ఒకటి ఇవ్వండి సారు ఇంట్లో పెట్టుకుంటానంటే, చూడండి మీరు పెద్దవారు. నాది ఏమీ లేదు. మీరే చేశారు. చాలా బాగా చేశారు. అంత అంత సంస్కారవంతుడాయన. అవును. అస్సలు ఏది కూడా ఎక్స్‌ట్రా అంటే యాక్సెప్ట్ చేయడు. హ్మ్. నువ్వు లో ప్రొఫైల్‌లో ఉన్నా కూడా ఎందుకట్లా అంటారు మీరు? ఎవరి వాల్యూ ఆ! వాళ్ళది అన్నట్టుంటారు. చేయాలి. చేయగలుగుతారు మీరు. హ్మ్. చెప్పండి. మళ్ళీ చెప్పండి. అంత ఇప్పుడు డైలాగ్ మళ్ళీ చెప్పించకూడదు. ఆ! అసలు మాకు ఆ చేస్తున్న ఫీలింగ్ ఉండేది కదా! ఆ సీరియల్ చేస్తున్నంత సేపు వెబ్ సీరీస్. హ్మ్. చాలా అలా ఎళ్ళిపోయేది. అందులో కరోనా టైము, అవును. రెస్ట్రిక్టెడ్ టైమింగ్స్ హ్మ్. చాలా ఇబ్బందులు పడుతూ చేసేవాళ్ళం. అట్లా ఆయనేంటంటే ఆ క్యారెక్టర్‌లోకి తీసుకెళ్ళిపోయారు. నిజంగా చాలా బాగా వచ్చింది. 'సూర్య' హ్మ్. వెబ్ సీరీస్ అంటే వెయిట్ చేసేవాళ్ళం అసలు నెక్స్ట్ ఎప్పుడొస్తుంది. లాస్ట్‌లో వెబ్ సీరీస్ చూస్తున్నప్పుడు హమ్మయ్య! వచ్చిందయ్యా అదే. ఉద్యోగం అని. ఇప్పటికి గూడా జస్ట్ ఇప్పుడు మీకు ఇక్కడికి వచ్చే ముందు గూడా ఒక చిన్న ఫంక్షన్‌కెళ్తే హ్మ్. ఒక అమ్మాయి అంటుంది. హ్మ్. అంటే మ్యారీడ్ పిల్లలున్నారు. హ్మ్. ఆవిడ అంటుంది. అన్నీ మర్చిపోయింది ఆవిడే. హ్మ్. 'సూర్య చాలా బాగా చేశారండి మీరు.' హ్మ్. పక్కకొచ్చి మరీ చెప్తుంది. ఆ ఇంపాక్ట్ మాకు తెలుస్తుంది ఎక్కడికి పోయినా గూడా. హ్మ్. ఎ ఇకసలు మెట్రో స్టేషన్‌కి పోతే అసలు మామూలుగా ఉండదు. అవునా? ఆ! పిల్లలు. అంత పట్టుకుందది. ఇన్వాల్వ్ బాగా అయ్యారు. అంటే స్టూడెంట్స్‌కి ఇప్పుడు ఉద్యోగాలు లేని పరిస్థితి కావచ్చు. ఇంట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి, సో వాళ్ళు కూడా బాగా కనెక్ట్ అయిపోయారు. కళ్ళకి ఇంట్లో అమ్మ కట్టినట్టు హ్మ్. వాళ్ళు తీశారు. అది మనకి అప్పుడు కరోనా టైంలో మంచిగా ఒక ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ గూడా అందరికుండేది. హ్మ్. ఎంజాయ్ చేశారు బాగా. అవును. అండ్ 'సూర్యకి' మీకు ఒకసారి క్లాష్ అయినప్పుడు కూడా ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది అంటే, ఫ్యామిలీ వాళ్ళు గొడవ పడ్డారు. నాన్న వాళ్ళిద్దరు కలుస్తారా? మాట్లాడతారా? ఎదురెదురు పడ్డప్పుడు ఎలా ఉంటది ఇంట్లో కూడా ఇదే పరిస్థితి మాకు అన్న సిట్యుయేషన్ అయితే చాలా మందికి హ్మ్. ఎదురైంది. అండ్ మీ కాలనీలో కావచ్చు, వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉండేది? అదే. ఆ ఇంపాక్ట్ ఎలా ఉండేదంటే, అదయిపోయిన తర్వాత ప్రభాకర్ గారు ఉన్నారు గదా! హ్మ్. ఈటీవీ ప్రభాకర్ గారు హ్మ్. 'వదనమ్మ' సీరియల్‌లో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఓకే. ఒక భార్య చాటు భర్త. ఈటీవీలో. అహా! ఆయన సీరియల్‌లో ఆ! 'వదనమ్మ' అని ఒక సీరియల్ చేశారు. మా మా టీవీలో టీవీలో వచ్చేది అదే వచ్చింది. కదా! ఆ! ఆ సీరియల్‌లో ఆ క్యారెక్టర్ ఇచ్చినప్పుడు మెయిన్ క్యారెక్టర్ ఉన్నారు గదా! ఆవిడ. హ్మ్. ఆ మేడంతో ప్రభాకర్ గారు చెప్పారు. హ్మ్. ఆయనెవరో తెలుసా మీకు? హ్మ్. 'సూర్యలో' వావ్! హీరోకి 'షణ్ముఖ్‌కి' ఫాదర్‌గా చేసిన ఆయన. హ్మ్.
అసలు మిరాకిల్ చాలా పేరు వచ్చేసింది, అందుకని మనం తీసుకున్నాము అని చెప్పేసి ఆవిడకి చెప్పాడు. చెప్పిన తర్వాత ఆవిడ చూసినట్లేదు ఇది. వెబ్ సిరీస్ ఏముంది దాంట్లో, ఎందుకు ఇంతమంది ఇలా రియాక్ట్ అవుతున్నారు అంటే మా ప్రభాకర్ గారు ఒకటే మాట అన్నారు, సార్ చూడండి, సార్ చూడండి మీరు, తర్వాత రేపు మాట్లాడండి నాతో అన్నాడు. వెంటనే మరుసటి రోజు నుంచి ఇలా కూర్చున్న ఆవిడ కూడా ఇలా కూర్చొని చాలా బాగుందండి, చాలా బాగా చేశారు, ఎందుకు నిజంగా నాకు తెలియక చూడకనే నేను అలా అన్నాను, మీరు ఏమనుకోకుండా అన్నట్టు ఆవిడ వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. ఆ ఇంపాక్ట్ అది చూడక ముందు ఒక రకంగా ఉంటుంది, చూసిన తర్వాత దాన్ని 3 hours సినిమాగా కూడా చేశారు. అట్లా కూడా అది ఇంపాక్ట్ ఇప్పటికీ స్టిల్ దానివల్ల మాకు చాలా సినిమాల్లో సూర్య ఫాదర్ అనే పేరు రిజిస్టర్ అయింది. మురళీకృష్ణారెడ్డి అంటే ఎక్కువ మంది తెలియట్లా ఇప్పుడు సినిమా ఆఫీస్లో సూర్య ఫాదర్ సూర్య కరెక్ట్ వెంటనే కలెక్ట్ అవుతుంది వాళ్ళకి ఆ మెమరీ. అట్లా చాలా సినిమాల్లో ఇప్పుడు అదే వాళ్ళు చూసి పిలుస్తున్నారు, అంత ఇంపాక్ట్ పడింది, అది చాలా కనెక్ట్ అయిపోయింది. దానికి ముందు మరి 100 సీరియల్ చేశాము, 100 టెలిఫిలిమ్స్ చేశాము, యాడ్స్ చేశాము, ఇదే పని కదా, వేరే పని ఏం లేదు కదా. అప్పటి నుంచి అంటే కాంటాక్ట్లో ఉన్నారా షణ్ముఖ్కి? వాళ్ళంతా ఒకటే కంపెనీ కదా, ఇన్ఫినిటంలో వర్క్ చేస్తున్నారు. అంటే మేబీ నాకు తెలియదు ఇప్పుడు అడగచ్చు అని. షణ్ముఖ్ ఈ మధ్య ఒక కేసులో ఇరుక్కోవడం జరిగింది, డ్రగ్స్ కేసు అని చెప్పి, వాళ్ళ అన్నయ్య ఇట్లా వేరే అమ్మాయిని లవ్ చేశారు అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు బాగా షైన్ అయిపోయారు, షణ్ముఖ్ కానీ మా తేజ కానీ. ఈ మీడియా వారు ఎలా ఉంటుందంటే కోల్డ్ వారు అసలు నిజం కంటే కూడా మరుగున పెట్టేవి ఎక్కువ ఉంటాయి, ఎక్కువ ఉంటాయి. ఏదో విధంగా వాళ్ళకు ఉన్న ఇమేజ్ని ఎలా డిస్టర్బ్ చేయాలి, అది టెక్నికల్గా బాగా వీళ్ళు బాగా నేర్చుకున్నారు. సొసైటీ సోషల్ మీడియా నిజం ఎంత ఉండొచ్చు అనేది మనకెట్లా తెలుస్తుంది, చట్టమే చూసుకుంటుంది. ఈలోపు వీళ్ళందరూ ఎందుకు ఇట్లా, పాప వాళ్ళు చిన్నపిల్లలు ఎంత కష్టపడే వచ్చారు వాళ్ళు, ఆ చిన్న వయసులో అంత ఇమేజ్ సంపాదించడం చేసిన పాపం వాళ్ళు ఎందుకు వీళ్ళందరినీ ఇలా ఇబ్బంది పెడుతున్నారో ఒకసారి అర్థం కాదు మాకు. నిజం ఎంత ఉండొచ్చు అనేది చట్టం తెలుస్తుంది, వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ పర్సనల్గా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళ మీద అంత సరే మీడియాలో ఉండే ఆ అసూయ ద్వేషాలు కావచ్చు, మార్కెట్లో ఉండే ఒక కాంపిటీషన్ చాలా వరకు పాపులారిటీ కోసం కావచ్చు అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే 10 మంది కథ ఉంది కదా, బ్రాహ్మణుడు గొర్రెని తీసుకుని పోయేటప్పుడు ఫస్ట్ వాడు ఏమంటాడు, ఇదేంటండి మీరు కుక్కను తీసుకుపోతున్నారు అంటాడు, ఎవరికి బలేవాడు తిక్కలలాగా ఉన్నాడు ఈ గొర్రె అయితే అని అంటే, అట్లా నలుగురు అనేటప్పటికి ఏమవుతుంది, అవును ఇది కుక్కనే మారిపోతుంది ఆయన ఐడియా కూడా అదే అనుకుంటున్నారు. అలా తయారైంది ఇప్పుడు ఇండస్ట్రీ. ఈ యూట్యూబ్లోనే మనం బతుకుతూ మళ్ళీ మనం యూట్యూబ్ని విమర్శించడం ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు, కానీ ఇక్కడ రేటింగ్ అనే దానికోసం చేసే పాటలలో ఇదొకటి. ఎందుకు అట్లా అవుతుంది అనేది మనకి దగ్గరగా ఉన్న వాళ్ళకే తెలుస్తుంది, అది అదేమన్నా అనుభవించిన వాళ్ళకే అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. పాపం వాళ్ళు తెలిసి చేసి ఉండొచ్చు, తెలియక చేసి ఉండొచ్చు, లేకపోతే మరి ఇంకేదన్నా ఉద్దేశంతోనే వాళ్ళు చేయకపోయి ఉండొచ్చు. హూ డిసైడెడ్, ఎవరి పర్సనల్ వాళ్ళకు ఉంటుంది కదా, అంతవరకు చెప్పగలను నేను. అండ్ నార్మల్గా మాకు తెలీదు అంటే షణ్ముఖ్ ఎలా ఉంటాడు, బయట ఎలా ఉంటాడు, అసలు కామ్ గోయింగ్, వీళ్ళకి ఆ కాన్సన్ట్రేషన్ అంతా ఎలా చేసుకోవాలి, ప్రొడక్షన్ ఎలా బయటికి తెచ్చుకోవాలి, రేటింగ్ ఎలా పెంచుకోవాలి, మన కంపెనీతో మాకు ర్యాప్ ఎలా చేయాలి, సినిమాలు ఎలా మేము హీరోగా ఎలా ఎస్టాబ్లిష్ అయితే బాగుంటుంది, దీనిలోనే ఉంటే మంచిదా, ఇంకా బయటికి వెళ్తే మేము సెక్యూర్డ్గా ఉంటామా లేదా, ఈ గొడవలోనే వాళ్ళకి టైం అంతా సరిపోతుంది. ఇంకా ఈ రుమార్స్కి వీళ్ళు చేసే పనికి ఎట్లా వాళ్ళు కాన్షియస్గా అవుతారు? వాళ్ళని వాళ్ళు ఏంటి ప్రొటెక్ట్ చేసుకోవడంలోనే సరిపోతుంది. ఏ ఫీల్డ్లో ఉండదు, ఏదైనా కూడాను దీనిలోనే ఎందుకు, ఇది ఎక్కువ ప్రొజెక్షన్ ఉంటుంది కాబట్టి, ఐడెంటిటీ ఉంటుంది కాబట్టి, కాన్సంట్రేషన్ ప్రతి ఒక్కళ్ళ కాన్సంట్రేషన్ దీని మీదనే ఉంటుంది. దానికి తోడు ఏంటంటే ఫాల్స్ ఇమేజ్, వీళ్ళు ఏదో కోట్లు సంపాదించేస్తారు అనుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళ దగ్గర నుంచి ఎట్లా గుంజుకోవాలి ఆ డబ్బులు, అట్లా అంతే తప్ప ఏదో ఒక రోజున వాస్తవాలు తెలుస్తాయి మనకి. జోవియల్గా ఉండేవాడా షణ్ముఖ్? అంటే ఆయన
క్యారెక్టర్ ఏంటో మాకు తెలియదు కదా. సో మీతో ఎలా ఉండేవాడు యాజ్ అసలు ఆయనకి టైం ఉంటే కదా. ఇప్పుడు అంతే. వచ్చేవాళ్ళు ఎవరి క్యారెక్టర్ వాళ్ళు చదువుకునే వాళ్ళం. ఆ క్యారెక్టర్కి సంబంధించి డైరెక్టర్ గారు ఏం చెప్తున్నారో ఆయన్ని జస్టిఫై చేయటం, ఆ కెమెరామెన్ పాపం నానా కష్టాలు పడుతూ మన మొహాన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కరెక్ట్ గా వచ్చిందా ఆ, రాలేదా. ఆయనకి ఫేవర్ చేయడానికి సంబంధించి మళ్ళీ మేము క్యారెక్టర్స్ ఇంటరాక్షన్స్, వైఫ్ తోటి రియాక్షన్స్ ఎట్లా, కూతురుతోటి ఎట్లా, నిజంగా మనం ఎలా, నాకు కూతురు లేరు, ఇద్దరు కొడుకులే. మరి అప్పుడు నాకు ఆ అమ్మాయి హావభావాలు నాకు ఎలా తెలుస్తాయి, డైరెక్టర్ గారు ఏం చెప్తే అదే చేయాలి మళ్ళీ నేను. లేదా జనరల్ నాలెడ్జ్ బయట నాకు ఫ్రీగా ఉంటాను చాలా వరకు. ఆ పరిచయాలతోటి వాళ్ళ సైకాలజీని క్యాచ్ చేసుకుంటూ ఆ క్యారెక్టరైజేషన్ చేసుకోవడానికి టైం ఉండదు అక్కడ. మళ్ళీ దాన్ని మళ్ళీ మనం మేమే డబ్బింగ్ చెప్పుకోవాలి, అవును పర్ఫెక్ట్గా చెప్పాలి. అవునా. ఊరికే యాక్ట్ చేసే పరిస్థితి కూడా డబ్బింగ్ చేసి చెప్పేటప్పుడు కూడా అదే సిచ్యువేషన్ సిచ్యువేషన్ ఉంటుంది. లేదు మురళి గారు, లేదు లేదు అది బాగాలేదు, మళ్ళీ చేద్దాం మళ్ళీ చేద్దాం అంటే ఏం చెప్పాలో ఆయన చెప్పింది ఒకసారి అక్కడ రాదు. ఈ గొడవలోనే ఉంటాం మేము. పర్ఫెక్షన్ కోసం ప్రయత్నిస్తూ ఆ తినేటప్పుడు తప్ప ఇంకా అసలు మనకి టైం ఎక్కడ ఉంటుంది. అప్పటికి ప్రతిరోజు 9, 10, 11 అయ్యేది, కష్టపడేవాళ్ళం. అంటే మురళీకృష్ణ గారు అంటే సూర్యలో ఫాదర్ క్యారెక్టరేనా ఇప్పుడు సాయి తేజతో కూడా అదే క్యారెక్టర్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఎలా ఉంటారు అల్లరి చేయడం కానీ లేదా మందలించడం కానీ ఎలా ఉంటుంది? లక్కీగా ఏంటంటే మా పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా మల్టీ టాలెంటెడ్. వాళ్ళు ఎప్పుడు నన్ను ఇబ్బంది పెట్టలేదు. ఓ రకంగా చెప్పాలంటే నేనే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నా. ఇదేంటి ట్విస్ట్? మరి అంతే కదా. ఇప్పుడు వాళ్ళని మేము బాధ్యతగా తల్లిదండ్రులుగా మేము వాళ్ళని చదివించాలి, మేము డబ్బులు సంపాదించాలి. కానీ వాళ్ళు అలా కాదు పాపం. వాళ్ళ ఒక వయసు తెలిసిన దగ్గర నుంచి, ఊహ తెలిసిన నుంచి కూడా డబ్బింగ్లు చెప్పుకునేవాళ్ళు. ఆ క్యారెక్టర్లు చిన్న చిన్న క్యారెక్టర్ వాళ్ళ మమ్మీ తీసుకుని వెళ్ళేది, ఆ డబ్బులు తీసుకొని వచ్చేవాళ్ళు. అట్లా మేము నలుగురు దాన్ని జాగ్రత్తగా రూపాయి వాళ్ళ డబ్బు మన డబ్బు అనేది కాకుండా మనం ఈ వృత్తికి సంబంధించి తెలుసో తెలియకో నిండా మునిగిపోయాం. దీనిలో మనం బయటపడాలి. ఎలా 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 స్టిల్ వీఆర్ స్ట్రగ్లింగ్ దట్. లేకపోతే మనకి ఇక్కడ మెయింటెనెన్స్ ఎక్కువ, ప్రతిదీ మనమే కొనుక్కోవాలి. దాన్ని మళ్ళీ మనం లైఫ్లో ఏది మిస్ కాకూడదు, ప్రతిదీ లెక్కలు వేసుకొని చేయాలి. అలా అని చెప్పేసి మనకి ఇది కావాలి ఇది వద్దు అంటే నలుగురు ఒక మాట మీదకి వస్తేనే చేయగలుగుతాం ఏదైనా కూడా. అట్లా అనమాట. అట్లా వాళ్ళు నిలదొక్కుని ప్రతిదాన్ని చేసుకుంటూ అర్థం చేసుకున్నారు. చిన్నపిల్లలైనా కూడాను వాళ్ళు అరే మనం దీంట్లో ఎదగాలి అంటే ఇది నీది ఇది నాది అని అనుకోకుండా మనది అనే భావనలో వెళ్తే డెఫినెట్గా మనం ఇండస్ట్రీలో ఒక క్రియేటివిటీ కాదు, హ్యూమానిటీ కూడా ఉండాలి. ఇప్పుడు వాళ్ళ కొలీగ్స్ కూడాను అతను ఏ చెప్పులు కొనుక్కుంటే వాళ్ళకి అదే చెప్పులు కొని పెడతాడు, అతను ఏ ఫుడ్ తింటే అందరికి అదే ఫుడ్ పెడతాడు. అలా అని చెప్పేసి గర్వంగా చెప్తాం మేము. ఎందుకంటే మనం వీఆర్ వన్ యూనిటీ. అలా ఉంటేనే ఆ టీం అనేది స్ట్రాంగ్ ఉంటుంది. ఆ క్రియేటివిటీ అనేది అర్ధరాత్రి వాళ్ళు ఎక్కడో కూర్చుంటారు, టక్కన ఏదో కాన్సెప్ట్ గుర్తుంది. అవును, వాళ్ళకి ఇప్పుడు ఎన్ని సిరీస్లకైనా మెటీరియల్ ఉంది బికాస్ ఆఫ్ దట్ ఫ్రీడమ్. మీరు ఇచ్చిందే అవుతుంది కదా అని నేను అనుకోకూడదు. ఒక సూపర్విజన్ మాత్రమే ఉంటుంది. ఏదన్నా ఇష్యూస్ వచ్చినప్పుడే బాధపడతాం, గైడ్లైన్స్ అడిగితే చెప్తాం. నాకేం తెలుసు అని చెప్తాను నేను. అతను చాలా ముందుకెళ్ళిపోయాడు. ఏదైనా మంచి చెడు పెద్దవాడికే ఎక్కువ అవగాహన ఉంటుంది, సాయి తేజకి ఎక్కువ ఉంటుంది. డాడీ ఇట్లా ఉండొచ్చు, ఇట్లా ఉండకూడదు, మీరు ఎందుకు ఈ ఫీల్డ్ కాకుండా ఇంకో ఫీల్డ్ ఎందుకు తీసుకోలేదు, ఎందుకు టైం వేస్ట్ చేశారు, ఇలా అంటూ ఉంటాడు. నాకే చెప్తూ ఉంటాడు. అంతకంటే మాకేం కావాలి. అప్పుడు డెఫినెట్గా హ్యాపీ ఫీల్ అవుతాం. ఇప్పుడు ఏ పిల్లలు ఎదుగుదలైనా సరే తండ్రికి ఎంత సంతోషాన్ని ఇస్తుంది. అంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీకు మిమ్మల్నిగా ఎవరు అంటే కొన్ని సిచ్యువేషన్స్లో రికగ్నైజ్ చేయలేని పరిస్థితులు కూడా ఉంటాయి. దొరసాయి తేజ వాళ్ళ తండ్రి గారు అయినా అని చెప్పి కొన్నిసార్లు రికగ్నైజ్ చేసిన సిచ్యువేషన్. అలా అన్నప్పుడు ఇమ్మీడియట్గా అంటాను, లేదు మురళీకృష్ణారెడ్డి వాళ్ళ కొడుకు దొరసాయి అంకుల్, సారీ అంకుల్, అయ్యో మిమ్మల్ని అలా అలా చెప్పాలి కదా. చూసారా, అక్కడే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. దొరసాయి తేజ వాళ్ళ ఫాదర్ అంటే నేను హ్యాపీ ఫీల్ అవుతాను. అంతే కదా. కాకపోతే ఏంటంటే సరదాగా మళ్ళీ ఏం చేస్తానంటే అదేంటి నేను కదా ఫాదర్ని అంటాను. సో అది ఎప్పుడు రాకూడదు, మనసులో రాకూడదు. అంతే,
అవి వచ్చాయంటే ఏంటిది ఇలా అంటున్నారు అన్న పొజిషన్స్ వస్తాయి కాబట్టి. అయితే అంటే ఇండస్ట్రీలో మనకు కావాల్సింది కూడా ఆ సెన్సిటివ్నెస్ అనేది లిమిట్లో ఉండాలి. హ్మ్. దారం మీద నడిచే నడకలాగా. మ్మ్. ఆ! పేరు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, ఎదుగుదల ఇంపార్టెంట్. హ్మ్. నా వల్ల మా పిల్లలు ఎంత ఎదిగారు అనేది నాకు గర్వంగా ఉండాలి. అలాగే తిరిగి మళ్ళీ పిల్లలు కూడా నాకు చేయాలి అనేది మనం లోపల పెట్టుకోకూడదు. అంతే కదా! మన అంటే పిల్ల త ఒకటి అంటూ ఉంటారు పెద్దలు ఏంటి అంటే, పిల్లల నుంచి ఎటువంటిది ఆశించకుండా ప్రేమించే వాళ్ళే తల్లిదండ్రులు అన్నది. అది అదొకటి. హ్మ్. అంటే మీకు ఆ క్యారెక్టర్ కొటేషన్స్ పెడతాను కదా, హ్మ్. దానిలో ఎంత పవర్ఫుల్ కొటేషన్స్ వస్తాయి గమనించారా మీరు సిరీస్లో? అవును. అది ఇప్పుడు అప్పుడప్పుడు కూడా నేను పెడుతున్నది అందుకే. హ్మ్. అది నేనే ఫస్ట్ స్టార్ట్ చేశాను, తర్వాత మా డైరెక్టర్ గారు లింక్ చేసుకున్నారు. అవునా? ఆహా! మళ్ళీ నేను కంటిన్యూ చేస్తూనేవాను ఇప్పటికి కూడా. సూపర్. ఆ కొటేషన్స్లో రీసెంట్గా ఒక కొటేషన్ ఉంది. ఇప్పుడు మనము ఏదో ఆశిస్తాం, ఇలా ఉండాలి అలా ఉండాలి అనేది ఫైట్ చేస్తూ ఉంటాం. భగవంతుడు అంతకంటే అందంగా రాసి ఉంటాడట నీ జీవితం ఇలా ఉండాలి అని. అది మనకు తెలియక మనం పరిగెడతా ఉంటామట. ఇలానే ఉండాలేమో, ఆ, ఇట్లా ఉంటుందేమో అనుకుంటాం కానీ ఇంతకన్నా బావుంటుంది ఇంకా అంటారు. బాగా రాస్తాడట ఆయన, అది మనకు తెలియదట. మరి అటువంటిప్పుడు మనం ఎందుకు పరిగెత్తడం? మన పని మనం సిన్సియర్గా చేస్తే చాలు కదా, మనకు అందాల్సింది మనకు అందుతుంది. ఇక వేవ్ లెంత్ అంటే ఎప్పటికీ కలవదు. ఉరుకులు పరుగులు దేనికి? ముందే దేవుడు ఆల్రెడీ రాసేసాడు. ఎవరికి కూడాను వేవ్ లెంత్ కలవదు కదా. ఒక్కొక్కళ్ళ లైఫ్ స్టైల్ ఒక్కొక్కలాగా ఉంటది. సో, మరి కలపలేం కూడా ఆ, ఫస్ట్. ఇప్పుడు ఎంతమంది కళ్ళల్లోకి చూసి మాట్లాడగలరు? ఐ కాంటాక్ట్. ఇవన్నీ సైకలాజికల్గా ఉండే ప్రాబ్లమ్సే తప్ప హ్మ్. డబ్బు అనేది అల్టిమేట్గా మనకి రావాలి కాబట్టి, డబ్బు అనేది వస్తే మళ్ళీ ఇవన్నీ వెళ్ళిపోతాయి, ఏముండవు. హ్మ్. డబ్బుతోనే టార్గెట్ ఉంటుంది, డబ్బుతోనే మనల్ని మెజర్మెంట్ చేస్తారు, డబ్బుతోనే మనం డిసైడ్ చేస్తారు వాట్ ఆర్ యూ, హూ ఆర్ యూ అని. డబ్బుపై నడిచే జీవితం. అలా అని అండ్ చెప్పి మీరు ఇందాక ఒక మంచి మాట అన్నారు, హ్మ్. ఒక అభిమానిని సంపాదించుకోవడం ఎంత కష్టం అని. అంతే కదా! అంటే అది మీ అనుభవంలోనే వచ్చింది, అది హ్మ్. యాదృచ్ఛికంగా చెప్పలేదు మీరు, అది అవును. అనుభవంతోనే చెప్పారు. హ్మ్. మీకున్న అనుభవంలో నుంచే వచ్చింది అది. అవును. ఇప్పుడు మేము ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా కూడా హ్మ్. ఇప్పుడిప్పుడే వాళ్ళు గుర్తుపడుతున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు. హ్మ్. నిన్న కాక మొన్న వచ్చిన మా మిస్సెస్ని అడుగుతున్నారు ఇప్పుడు, అవును. ఆంటీ మీరు ఇలా ఆంటీని కూడా చేస్తున్నారు కదా, కూర్చోమని చెప్పాను నేను. మాకు ఫోటో ఇవ్వండి ఆంటీ హ్మ్. అని చెప్పేసి ఇప్పుడు ఎక్కడికి పోయినా కూడా ఆవిడకి ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది. ఆ. ఇప్పుడు నేను ఆవిడ తీసుకెళ్ళాలి వద్దా అని డిసైడ్ చేసుకోవాలి. కనిపిస్తుంది ఆంటీ, కొంచెం వేరియేషన్ వస్తుంది. సో ఇప్పుడు తను హ్యాపీ, హ్మ్. అది చిన్న రికగ్నిషనే కావచ్చు. హ్మ్. ఇప్పుడు తనలో కూడా మ్యారేజ్ అయినప్పుడే కొత్తలోనే యాంకర్గా చేస్తానంది. అప్పుడు మీతో కూడా పాటు. ఇంట్రెస్ట్ ఉంది తనకి. హ్మ్. కానీ మరి అందరూ అదే చెప్తున్నాను కదా, అప్రోచ్ వేరు, ఇప్పుడు ఈ సంసార బంధంలో పడడం వేరు. అంతే. ప్రతి దీనిలో పనిని చూసుకోవాలి అంటే అది కూడా కష్టం. మేము ముగ్గురం బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు తనకు కాన్ఫిడెన్స్ వచ్చింది, ఇప్పుడు చేయగలుగుతుంది. హ్మ్. చూసారా ఎంత టైం పట్టిందో? అవును. 25 అర్థం years చేసుకోవాలి, above. రావాలి, అడుగు పెట్టాలి. అది చిన్న విషయం కానే కాదు కాదు. కాదు. అట్లా ఈ ఫీల్డ్లో అన్నీ ఉన్నా కూడా అదేదో అంటారు కదా, అది ఉంటే ఏం చేయలేము. అన్నీ ఉన్నా కొన్ని రావు. రావు. అండ్ ప్రెజెంట్ చేస్తున్న ప్రాజెక్ట్స్ ఏంటండి? ప్రజెంట్ చిన్న సినిమాల్లో బాగానే వస్తున్నాయి క్యారెక్టర్లు. మొన్న హ్మ్. రీసెంట్గా ప్లాంట్ మ్యాన్ అనే ఒక సినిమా వచ్చింది. హ్మ్. దాంట్లో అది ఫుల్ లెంత్ కామెడీ ఫాదర్, మంచి సినిమా. కాకపోతే థియేటర్స్ తక్కువ వచ్చింది, ఓన్లీ 6 days ఉంచారు థియేటర్లో. ఓకే. అది మళ్ళీ ఇప్పుడు ఓటీటీకి వస్తే బాగుంటుంది. హ్మ్. అట్లా అన్నీ కమిట్ అవుతున్నాం. ఇప్పుడు మన మాచిరాజు ఉన్నారు కదా యాంకర్, అవును. ఆయన ఒక సినిమా స్టార్ట్ ఆ. చేశారు. దానికి ప్రదీప్. ప్రదీప్ హ్మ్. మాచినేని. దానిలో వెన్నెల కిషోర్ గారికి ఫాదర్ క్యారెక్టర్. వావ్! సూపర్. అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్‌కి ఒక క్యారెక్టర్ అనేది ఇష్టం ఉంటుంది. అంటే నేను ఈ క్యారెక్టర్ అయితే బావుంటాను. నా ఫేస్ ఎక్స్‌ప్రెషన్ కావచ్చు, నేనుండే విధానం కావచ్చు. ఈ ఆర్టిస్ట్‌ని చూడగానే దీనికి బాగా సెట్ అవుతారు ఈయన అన్న అది అంటే ఇది ఉంటుంది కదా లోపల. నా క్యారెక్టరే నాకిష్టము అని చెప్పి. అట్లా మీకు ఏ క్యారెక్టర్ ఇష్టం? ఏ ఎమోషన్ బాగా చేస్తారు అనిపిస్తుంది మీకు? నాకు ఎప్పుడు కూడా ఏంటంటే కమల్ హాసన్ గారి యాక్టింగ్ ఇష్టం, హ్మ్. రాజేంద్ర ప్రసాద్ గారి ఆ పంచ్ అనేది ఇష్టం. హ్మ్. అసలు ఇండస్ట్రీలోకే నేను రాజేంద్ర ప్రసాద్ గారు రిటైర్ అయిపోయే టైంకైనా నేను మళ్ళీ కామెడీ హీరో కావాలనే ఒక టార్గెట్లో వచ్చాను. ఆహా! ఫస్ట్ నుంచి ఉంది అది. హ్మ్. అయితే నాటకాలు చేసే రోజుల్లో స్టార్టింగ్లో అదేంట్రా రాజేంద్ర ప్రసాద్ గారు చేస్తున్నావు, అది మంచిది కాదేమో, మనం హ్మ్. ఇప్పుడు థియరీ చదువుకున్నాము, నువ్వుగానే ఎదగాలి, నువ్వుగానే
కామెడీ చేయగలిగి ఉండాలి మ్మ్. అని మళ్ళీ ఇంజెక్ట్ చేశారు. మ్మ్. అంటే సో ఇమిటేషన్ కాకుండా ఆ, సొంతంగా మీది మీరు ఓన్గా చేసుకోవాలి. చేయాలి. మ్మ్. నువ్వు మిమిక్రీ చేయడం ద్వారా కానీ ఒక ఇంకొకరిలాగా నేను బాగా చేయగలను అంటాం కానీ అది ఉంటే నిన్నెందుకు తీసుకుంటారు అవును. అని దాసనారాయణరావు గారు లాంటి వాళ్ళు మాకు చెప్పారు. ఐడెంటిటీ అనేది మనం మనం ఆ, క్రియేట్ చేసుకోవాలి. నీకంటూ ఒక ఓన్ స్టైల్, నీకంటూ ఒక డైలాగ్ డెలివరీ, మ్మ్. నీకంటూ ఒక మెలోడీ, మ్మ్. వాయిస్లో ఒక హార్దత, మ్మ్. ఒక ఒక ఫీల్ ఎమోషన్ అనేది అందులో క్యారెక్టర్ ఉండాలి. పరంగా ఒక పంచి, మ్మ్. క్లారిటీ. మ్మ్. నువ్వు థియరీ చదువుకున్నావు, నేను చెప్పాల్సిన పని లేదు, అంతే టైంకి పడాలి ఆ డైలాగ్ అంతే. అంతే. అది మా బాబు చేయించుకుంటాడా మ్మ్. లేకపోతే మరి ఇప్పుడు సూర్యలో మా దేవుళ్ళండి మా డైరెక్టర్ గారు చేయించుకుంటాడా మ్మ్. లేకపోతే ఇప్పుడు వస్తున్న చాలా చిన్న చిన్ని డైరెక్టర్లు అయినా కూడా మంచి వాళ్ళు కాన్సెప్ట్ తో వస్తున్నారు. వాళ్ళు ఈయనలాగానే ఉండాలి, మ్మ్. ఈయన చేస్తాడు, ఆ క్యారెక్టర్ ఈయన చేస్తాడు, సూపర్. వాళ్ళు ఎవరో కూడా తెలియదు నాకు. మ్మ్. ఇప్పుడు కాల్ చేస్తున్నారు, తీసుకుంటున్నారు. సరే ఇప్పుడు సినిమాలో మనకి ఆ లెంత్ పడడం, దానికి దగ్గర రెమ్యునరేషన్ రావడం అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇంకా ప్రయాణం ఉంది, ప్రయాణం కొనసాగుతూ ఉంది. కొనసాగుతూనే ఉంటుంది. దానికి తగ్గ ఇంకా పల్టీలు కొడుతూనే ఉన్నాం. మ్మ్. మీరు ఇందాక ఆడిషన్కి వెళ్ళాను అన్నప్పుడు ఒక మ్మ్. డైలాగ్ అన్నారు కదా, అది చెప్తారా? ఇప్పుడు నేను ఒక 350 మంది ఆర్టిస్టులతోటి వీ లవ్ ఇండస్ట్రీ అని ఒక గ్రూప్ పెట్టాను. వి లవ్ ఇండస్ట్రీ. వీ లవ్ ఇండస్ట్రీ దానిలో నేను చేసే పని ఏంటంటే, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక ఆఫీస్కి వెళ్ళినప్పుడు మ్యాప్ పాయింట్ తీసుకోవడం, అక్కడ ఉన్న జీమెయిల్స్ తీసుకోవడం, దాని కోఆర్డినేటర్ నెంబర్లు తీసుకోవడం, వాళ్ళ పర్మిషన్ తోటి మళ్ళీ ఈ అడ్రస్ని షేర్ చేయడం. సో దానివల్ల ఏమవుతుందంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతాం. నేను అక్కడ వెళ్ళినప్పుడు చెప్పిన డైలాగ్ చెప్పకుండా ప్రతి ఆడిషన్లో కొత్త డైలాగ్ చెప్తానికి ప్రయత్నం చేస్తాను. అలా చేస్తేనే వాళ్ళకి ఏం కావాలో ఒకటి చేయడం, లేదా నాకేమొచ్చో నేను చేయడం. వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు అడిగిన దానికి ఇప్పుడు మొన్న ఒక దాంట్లో ఫుల్ లెంత్ కామెడీ ఫాదర్ క్యారెక్టర్ అండి, నాకు ఒక కామెడీ బిట్ చేసి చూపించాలి అన్నారు. ఓకే. రెడీ అన్నాను. ఇప్పుడు మేము ఎన్నో మా పిల్లలతో చేస్తుంటాం, మేము కూడా ఇప్పుడు యాక్షన్ గుర్తు తెచ్చుకొని చెప్పాను. ఏంట్రా అన్ని బుక్స్ ఎక్కడికి వెళ్తున్నావురా? లైబ్రరీ పుస్తకాలు అమ్మడానికి వెళ్తున్నావా? కొన్ని దుంపుదాగా అయితే ఓకే. ఎందుకో తెలుసా నేను ఎక్స్పెక్ట్ చేయలేను. ఎందుకో తెలుసా నేను కూడా అక్కడ అమ్మేస్తా, ఎవరికి చెప్పకే. ఉరి వీడురా తినేసావా అయితే పో, నువ్వు కూడా తెచ్చుకుని నువ్వు కూడా అమ్మేసుకోపో, వండిరా పిండి. ఇలా ఉంటుంది. నేను మీరు డైలాగ్ చెప్తుంటే నాతో కన్వర్జేషన్ జరుగుతుంది కావచ్చు అన్న థాట్లో నేను ఇన్వాల్వ్ అయిపోయాను. అంతే. వాళ్ళకి వస్తుంది 1 minute ఆడిషన్లో. అట్లా ఒక కామెడీ డైలాగ్ చెప్పమన్నా లేదు, వాళ్ళు ఒక సీన్ చెప్తారు, అసలు అత్యంత హృదయ విదారకంగా ఉంటుంది అది సీన్. మంచం మీద నీ వైఫ్ ఆఖరి దశలో ఉంది, ఇక్కడ పనికిరాని పిల్లలు ఉన్నారు నీకు, ఇక ఎక్కి రాలేదు, డాక్టర్లు డబ్బులు అడుగుతున్నారు, ఓ పక్క నిన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఓ పక్క పోలీసులు నిన్ను వెంటాడుతున్నారు, అప్పుడు నీ రియాక్షన్ ఏంటి? ఇలా చెప్తారు వాళ్ళు. రెడీ సార్, ఇమీడియట్గా టేక్ 1 minute లోపు వస్తే వాళ్ళు హ్యాపీ ఉంచుకుంటారు, లేకపోతే మళ్ళీ డిలీట్ చేసేస్తారు. ఆ 1 minuteలో వాళ్ళకి ఏం కావాలో డిఫరెంట్ వేరియేషన్స్తో వాళ్ళకి ఇచ్చేస్తే డైలాగ్ డెలివరీ ఇచ్చేస్తే అవి ఆ సినిమాలో వాళ్ళకి నాకు రాకపోవచ్చు క్యారెక్టర్, మళ్ళీ వాళ్ళు అవి గుర్తుపెట్టుకొని ఎప్పుడో ఎక్కడో ఇట్లాగే వెబ్ సిరీస్ చేసినప్పుడు, వాళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్లు అయినప్పుడు అది సార్ మీరే కావాలి సార్ రండి అని. ఆఫ్టర్ సూర్య అట్లా వెబ్ సిరీస్లు చాలా వచ్చినాయి ఈ మధ్య, కానీ వాళ్ళకి ప్లాట్ఫామ్ లేదు. లేదు, వస్తూనే ఉన్నాయి, అవి చాలా వస్తున్నాయి ఈ మధ్య. అవి ఒకరోజు క్యారెక్టరా, 2 రోజు క్యారెక్టర్లా, 3 రోజు క్యారెక్టర్లా అంటే నెంబర్ ఆఫ్ సీన్స్ ఒకే రోజు భయంకరంగా తీసేస్తున్నారు. 1 dayలోనే ఆ క్యారెక్టర్ అయిపోతుంది. ఒక 5 నుంచి 10 సీన్లు తీసేస్తున్నారు, పెట్టేస్తున్నారు, కెమెరా 2 కెమెరాలు వాడేస్తున్నారు. సో అట్లా ఆ వెబ్ సిరీస్లకు సంబంధించి, ఆ సూర్యకి సంబంధించి ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి. సూర్య నుంచి ఏదైనా డైలాగ్ గుర్తుందా అండి? సూర్యలో అదే చెప్పేది నేను, న్యాచురల్ యాక్టింగ్ అనేది మనం చేయగలిగి ఉండాలి. మనం ఏదో సినిమాలో చేసింది, లేకపోతే ఎవరో, ఇప్పుడు నేను ఫస్ట్లో మౌన్ బాబు డైలాగులు ఎలాగా గుర్తుపెట్టుకొని చెప్పానో అట్లాంటివి చేయకూడదు. ఇంకా ఆ సిచ్యువేషన్కి సంబంధించి కరెక్ట్గా వెంటనే రావాలి, అంతే. న్యాచురల్ యాక్టింగ్ కావాలి. అవసరమైతే స్క్రిప్ట్ నేనే రాసుకుంటాను, అవసరమైతే వాళ్ళు చెప్పింది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఆ టిప్స్ పాయింట్లు ఇప్పుడు చెప్పాను కదా సిచ్యువేషను, ఆ సిచ్యువేషన్లో నుంచి 1 minute లోపు అది పవర్ఫుల్గా డిఫరెంట్ వేరియేషన్స్తో చెప్తేనే ఇప్పుడు యాక్టింగ్ అనేది యాక్సెప్టెడ్. ఎలాగో ఇప్పుడు సినిమాల్లో పారాగ్రాఫ్ ఇస్తారు,
మీరు రెడీయా అని వెనకాల పడుతుంటారు. హ్యాడ్ చేసుకొని అది చెప్పి గుర్తుపెట్టుకొని అసలు మర్చిపోయే రోజులు కూడా ఉన్నాయి. నిజంగా ఏదైనా డైలాగ్ మనం చెప్తున్నాము అంటే ముందు డైలాగ్ మీద ఉంటుంది, యాక్టింగ్ పక్కన పెట్టి డైలాగ్ గుర్తుందా గుర్తులేదా అందుకే నేను ఏమంటానంటే, సార్ మీరు ఏమనుకోవద్దు, ప్రాంప్టింగ్ కూడా ఇవ్వండి సార్ అంటాను. సినిమాలో ప్రాంప్టింగ్ ఇవ్వండి అంట. అట్లాగే రీసెంట్గా ఒకటి సుధీర్ బాబు గారితో ఒక సినిమా చేసాం, చిత్తూరు యాసలో. ఒక్క డైలాగ్ గుర్తులేదు, చదివిన అరగంటకు కూడా. ఏం చేయాలి? సరే పొద్దున్నే వెళ్ళగానే ఇచ్చారు, మంచి పెద్ద సీను, ఇద్దరు కాంబినేషన్ ఉంది. ప్రిన్సిపల్ మా దగ్గర అటెండర్గా పనిచేసే హీరో సుధీర్ బాబు గారు. ఆయన సరే ఆయన అక్కడ కూర్చున్న విషయం నాకు తెలియదు. వెనకాల కూర్చున్నారు ఆయన ఒక చెట్టు కింద. నేను కూడా ఎవరోలే అనుకున్నాను. ఆయన ఇలాగే కూర్చొని నిద్రపోతున్నాడు ఇట్లా. రెడీ అయితే పిలిస్తే వెళ్దాంలే అని వచ్చేసి అలా కూర్చున్నారు. ఆయన కొంచెం నేను ఆ డైలాగులు అనుకుంటూ నేను ఒక చైర్ వేసుకుని మా అసిస్టెంట్ దగ్గర చైర్ తెప్పించుకొని కూర్చొని నేను కూడా బయట చేస్తా కూర్చున్నా. ఏమో వచ్చి గుర్తుండి సావట్లేదు. యాస, చిత్తూరు యాస ఒక్క పదం కూడా గుర్తుండట్లేదు. సరే బాగా చదివి మర్చిపోయా, డైలాగులు మర్చిపోయి నిద్ర కూడా వచ్చింది. నిద్రపోయినా టక్కర్ లేపాడు. సార్ రెడీ సార్ అన్నారు. కానీ అంతకుముందు చదివి గుర్తుపెట్టుకుంది ఉంది కదా. ఓ పని చేద్దాం సార్, నేను కరెక్ట్గా చిత్తూరు యాసలోనే ప్రాంప్టింగ్ ఇస్తాను, యాజ్ ఇట్ ఈజ్ చెప్పేసేయండి అన్నాడు. ఎలక్ట్ అయిపోయాం. రెడీ, హ్యాపీ. సింగిల్ టేక్లో అయిపోయింది ఫట్. ఆయన వెనకాల కూర్చున్నప్పుడు అనుకున్నారట, ఈటిన చదువుతూనే ఉన్నాడు పాపం, బ్యాడ్ చేస్తూనే ఉన్నాడు, అని చేస్తాడా చేయలేడా అనే ఒక ఇది కూడా ఉండిపోయి మా ఇంటి దగ్గర కూర్చున్నాడు. ఆయన పోయి అలా కూర్చున్నాడు, చూస్తున్నాడు కెమెరాలో, మానిటర్లో. చాలా హ్యాపీగా, మంచి ఫ్రెష్గా నిద్ర కూడా పోయాయి కదా, మంచి బాగుంది, మెమరీ ఫ్రెష్గా ఉంది, చక్కగా ప్రాంప్టింగ్ చెప్తున్నాడు. మమ్మ అనిపించేసావు సింగిల్ టేక్లో. ఆల్రెడీ ఒకసారి బై హార్ట్ చేసుకున్నారు కాబట్టి సేఫ్ సైడ్ యాంగిల్స్ మార్చి తీసుకున్నారే తప్ప అసలు నేను కూడా అంత ఫాస్ట్గా ఆయాసలు చెప్పగలుగుతాను అనుకోలే. అలా ఉంటుంది న్యాచురల్ యాక్టింగ్. ఆయన ఆయన చెప్పింది చేయడమే మా పని. తమిళ డైరెక్టర్, మళ్ళీ పైన తెలుగు మాట్లాడుతున్నాడు, తమిళ డైరెక్టర్ కుర్రోడు, చక్కగా తీసుకుంటున్నారు. మీరు డైరెక్షన్ ఏదైతే యాక్టింగ్ని ఇష్టపడుతూ ఉన్నారు కదా, సాధారణంగా ప్రతి ఒక్కరికి ఒక హీరో కానీ హీరోయిన్ కానీ ఎవరో ఒకళ్ళు ఇండస్ట్రీలో ఇష్టమైన వాళ్ళు ఉంటారు. అలా మీకు ఎవరు ఇష్టము? అంటే వీళ్ళ యాక్టింగ్ చాలా బాగుంటుంది, వీళ్ళలాగా మీరు చేయడం అని కాదు కానీ బాగా చేస్తాడమ్మా ఈ బాబు కానీ అమ్మాయి కానీ, ఎవరి ఇష్టం? మొట్టమొదటి నుంచి నాకు కమల్ హాసన్ గారు డైలాగుల్లో ఒకటి ఏదన్నా చెప్పినప్పుడు మెసేజ్ ఉంటుంది. కామెడీ చేసినా కూడా ఆ బాధ అనేది ఉంటుంది. ఆ పెయిన్లో నుంచి ఒక మెసేజ్ ఇస్తారు ఆయన సినిమాలు అన్నింటిలో చూడండి. కమల్ హాసన్ గారి అన్ని మూవీ అంటే క్యారెక్టర్, నేను మాట్లాడేది క్యారెక్టర్. డబ్బింగ్ మళ్ళీ బాలసుబ్రహ్మణ్యం గారు చెప్తారు, అది వేరే మ్యాటర్. కానీ ఆ క్యారెక్టరైజేషన్ నాకు బాగా నచ్చుతుంది అనమాట. అలాగే రాజేంద్ర ప్రసాద్ గారిది. అరే ఒక కామెడీని హీరో రేంజ్లో ఎట్లా ప్రజెంట్ చేస్తున్నాడు ఆయన, అక్కడ కూడా అంతే కనబడుతుంది. రీసెంట్గా శివాజీ రాజు వాళ్ళ అబ్బాయితో సినిమా చేసాం. చేస్తే రాజేంద్ర ప్రసాద్ కాంబినేషన్ వచ్చింది నాకు అవకాశం. వస్తే నాకు కొంచెం ఒక పక్క ఆనందం, ఒక పక్కేమో మళ్ళీ ఆయన అంటారేమో సరిగ్గా చేస్తాను అనేది ఉంది. అప్పటికి నాకు మా కార్డు ఇచ్చారు, మాలో మెంబర్షిప్ ఇచ్చారు. ఆ ఫోటోలో అవన్నీ బాగానే రీచ్ అయ్యి ఆ క్యారెక్టర్ ఇచ్చారేమో శివాజీ రాజు గారు అనుకుంటూ వెళ్ళాను నేను. మరి అది ఆ నమ్మకాన్ని కూడా నిలబెట్టాలి కదా. ఎవరైనా తీసుకొచ్చింది అంటాడేమో అని భయం. అదేమో పెద్ద పారాగ్రాఫ్ ఉంది, వీళ్ళేమో ప్రాంప్టింగ్ ఇవ్వమంటున్నారు. ఇక తప్పదు అంటే ఇస్తాము. సరే వెళ్ళాము. వెళ్ళగానే ఆయనే కదా నాకు నెక్స్ట్. ఆయనకి మనస్ఫూర్తిగా కాళ్ళకి నమస్కారం చేసుకున్నాను. ఆయన కూర్చున్నాడు, రెడీ సైలెన్స్, పిన్ ఆఫ్ సైలెన్స్ అన్నాడు. కామెడీ టైప్లోనే అన్నీ అబ్జర్వ్ చేస్తుంటాయండి ప్రతి సినిమాలో. ఇప్పుడు ప్రత్యక్షంగా ఆ రోజు మొత్తం నాతోనే ఉన్నారు. ఆ అబ్జర్వ్ చేసినప్పుడు ఆయన ఒకటే చెప్పారు, డైలాగ్ బాగా విరిచావయ్యా, గుడ్ అన్నాడు. అమ్మాయి అప్పుడు ప్రశాంతంగా చేశాను కావచ్చు 100%. అంటే మీరు ఇప్పుడు దొరసాయి తేజది కూడా మీరు వెబ్ సిరీస్ కానీ బ్యాక్ బెంచెస్ కానీ ప్రతి ఒక్కటికి తను చేసినవన్నీ చూస్తూ ఉంటారు కదా, చూస్తారు కదా? అయ్యో చూస్తారు, చాలా చూస్తారు. మాది తేజ్ ఇండియా ఛానల్ ఇప్పుడు 45 లక్షలు సబ్స్క్రైబర్స్ మాకు.
వావ్. మేము చేసే ప్రతిదీ చూస్తారు. మ్మ్. ఆ ఇంపాక్ట్ కూడా బాగా పడింది. మ్మ్. సో, నేను చెప్పక్కర్లేకుండానే చాలామంది దొరసాయి తేజ్ వాళ్ళ ఫాదర్ అండి అనేది కూడా వచ్చింది. స్క్రిప్ట్ రాసుకోవడమో మీరే చేసుకో అట్లా ఎప్పుడన్నా దొరసాయి తేజకి ఈ క్యారెక్టర్ ఇలా అయితే ఇంకా బాగుండేదిరా అన్న సజెషన్స్ ఎప్పుడైనా ఇచ్చారా ఏదైనా ఒక క్యారెక్టర్ చేస్తున్నప్పుడు కానీ? అస్సలు వాడికి ఏది అవసరం లేదు. వాడు ఓన్గానే క్రియేట్ చేస్తాడు, ఓన్గానే ఇమాజిన్ చేస్తాడు, ఓన్గానే డైలాగులు రాసుకుంటాడు. ఆ డైలాగులు కూడా రాసినట్టే చెప్పమంటాడు. రాసింది రాసినట్టుగానే. చేంజ్ చేయొద్దు డాడీ, మ్మ్. అట్లా ఉంటే అది రాదు, అది మ్మ్. ఆ ఇంపాక్ట్ రాదు, ఇలాగే చెప్పండి మీరు, మ్మ్. ఒకసారి నేను చేసి చూపిస్తాను చూడు అంటాడు. మీకే డైరెక్షన్ చేసి చూపిస్తారు ఆ. ఎలా అని. అంతగా ఆ, వాడు ఎదిగాడు. అంటే మీరు ఇండస్ట్రీ నుంచి ఎప్పటి నుంచో మీ యొక్క అనుభవం అనేది ఎంతో పెద్దది. సో ఇప్పటికీ మీరు ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు. మీ పిల్లలు కావచ్చు, ఒక తండ్రిగా కావచ్చు, ఫ్యామిలీ యజమానిగా కావచ్చు, ఎన్నో ఒడిదుడుకుల నుంచి మీరు దాటుకుంటూ వచ్చారు కదా. సో ఇప్పుడు చాలామంది ఇండస్ట్రీలోకి రావాలి అంటే చాలామంది ఎన్నో కష్టాలు పడి వచ్చే వాళ్ళు కావచ్చు, బ్యాక్గ్రౌండ్ లేక, డబ్బులు లేక, లేకపోతే సపోర్ట్ లేక, ఇట్లా చాలామంది వెనకబడి ఉన్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరికీ మీ అనుభవాన్ని చేకూర్చి ఒక సందేశం ఏదైనా ఇవ్వండి అంటే ఏం చెప్తారు? నేను ఎప్పుడూ ఒకటే చెప్తాను, మీరు ఎర్లీ మార్నింగ్ లేవగానే ఏమనుకుంటారు, ఇవాళ ఏదో ఒకటి ఏదో ఒక మంచి పని చేయాలి, నేర్చుకోవాలి. మన ప్రయాణంలో అది పెండింగ్ పడిపోయింది, ఇది పెండింగ్ పడిపోయింది, ఆ ప్రయారిటీ తీసుకోవడంలో ఉంటుంది. ఎన్నో మాటలు వినపడుతూ ఉంటాయి మనకి, ఎంతోమంది ఎన్నో రకాలుగా మనల్ని సఫరింగ్స్ వస్తూ ఉంటాయి. అవన్నీ కాదు, నువ్వు చేసే ప్రయాణం కరెక్ట్గా ఏం చేస్తున్నావు, పొద్దున్న లేచి ఏం చేస్తున్నావు, దానికి సంబంధించి వర్కౌట్లు ఏం చేస్తున్నావు, ప్రయత్నాలు ఎక్కడ వరకు వచ్చాయి, డబ్బులకు సంబంధించి మనకి మేనేజ్ అవుతుందా లేదా. ఇక్కడ లక్షలు ఆశిస్తే ఉన్నది కూడా పోద్ది. ఫస్ట్ హౌ టు అప్రోచ్ బిజినెస్ చేయడం అనేది రావాలి, లౌక్యం తెలియాలి, అవతల మనిషిని బట్టి మనం బిహేవ్ చేయాలి తప్ప అలా అని చెప్పేసి మన క్యారెక్టర్ మొత్తం కింద పడేయక్కర్లా. ఆ ప్రయత్నం అనేది నమ్మకం సంపాదించుకోవాలి. ఫస్ట్ ఒక క్యారెక్టర్ ఇచ్చినప్పుడు నేను జస్టిఫై చేస్తున్నానా లేదా. యాక్టింగ్ ఒకటే కాదు, డబ్బింగ్ కూడా దానిలో 50-50 సపోర్ట్ చేస్తుంది. డబ్బింగ్ కూడా చక్కగా సింక్లో చెప్తున్నామా లేదా, మన క్యారెక్టర్కి ప్రాణం ఇస్తున్నామా లేదా, టైంకి వెళ్తున్నామా లేదా. వాళ్ళు ఒకసారి పరిస్థితులు బాగోలేక డబ్బులు లేటుగా ఇస్తారు. ఏ రోజు కూడా నేను హార్ష్గా ఎవరిని మాట్లాడలేదు, ఓపిక పట్టేవాడిని, తీసుకునేవాడిని. నాకు అవసరం, నాకు కూడా ఫుల్ఫిల్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఎవరో చెప్పారని లేకపోతే ఇంకో నా బాధలకు అనుకూలంగా నేను వాళ్ళ మీద తగాదాకి వెళ్ళాను అనుకోండి, మనకే అక్కడ ఇవ్వరు కదా, మళ్ళీ నెక్స్ట్ ఇవ్వరు కదా. కనీసం సానుభూతిన్న మిగుల్చుకుంటే ఇంకో క్యారెక్టర్ వస్తుంది. ఆ క్యారెక్టర్లో ఈ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ కలిపి అరే ఆయన పెట్టుకుంటే మనకి మన బిజినెస్కి సపోర్ట్గా ఉంటాడు అనే ఒక సాఫ్ట్ నేచర్ అనేది కావాలి. ఇక్కడ మనం ఏమీ నేర్చుకోకుండా, అసలు మనం ఏమీ రాణించకుండా, మనకి అర్జెంట్స్ అయిపోయి మనం బతకాలి, మనం వేరే ఆలోచనలు లేదు, లగ్జరీస్ కావాలి అనే దానిలో యాటిట్యూడ్లో వెళ్తున్నారు. ఇప్పుడు థియరీ మేము ఎంతో కష్టపడి చదువుకున్నాం, ఎంత కష్టపడి నేర్చుకున్నాం అంటే ఇవాళ ఎదురుగా ఉన్న వాళ్ళు అసలు పనికొస్తారా పనికిరారా అనేది నాకు ఒక సెకండ్లో తెలిసిపోతుంది. అంత పవర్ఫుల్ థియరీ మా దగ్గర ఉంది. నువ్వేం చేయాలో కూడా ప్రాక్టికల్గా నేను చెప్పగలుగుతాను. అందుకని నేను ఏం చేస్తానంటే ఎవరికైనా కూడా ముందు మనం మానసికంగా వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలి, కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, ఒక అవకాశం ఇప్పించగలిగి ఉండాలి. అందుకనే ఈ సర్వీస్ చేయడం, గ్రూప్ పెట్టడం, ఆ గ్రూప్లో వాళ్ళకి ఆడిషన్స్కి దారి చూపించడం. వాళ్ళు కొంతమంది పిల్లలు తయారైతే మళ్ళీ మా పిల్లలకే హెల్ప్ అవుతున్నారు. వాళ్ళు ఆల్రెడీ ఒక ట్రూపే ఉంది. వాడు కూడా అడుగుతాడు, డాడీ వీళ్ళు కాదు ఇంకా కావాలి, ఇంకా వెరైటీలు కావాలి, ఇంకా టాలెంటెడ్ ఎవరైనా ఉన్నారా, మీ థియేటర్ ఆర్టిస్టులు ఎవరైనా ఉన్నారా, వెతకమంటాడు. వాడు టాలెంట్ బ్యాంకు తయారు చేయమంటాడు. చూసారా, ఇటు మన ప్రయత్నం ఉంటుంది, అటు వాళ్ళకి సోర్స్ ఉంటుంది, వాళ్ళకి కూడా అందించిన వాళ్ళం. అన్నిటినీ మించి ఏంటంటే కమర్షియాలిటీ అనేది ఉండకూడదు, నిస్వార్థంగా ఉండాలి, అవకాశాన్ని అందించాలి, కానీ దాని నుంచి ఏది పొందకూడదు. ఆ డబ్బు అనేది వస్తుంది, నీకు వచ్చే టైంలో వస్తుంది డెఫినెట్గా. అందరూ దుష్టులు కాదుగా, అంతే, అందరూ ప్రొఫెషనల్స్గానే వస్తారుగా. అందరూ కష్టపడి పని చేద్దాము, మనం పైకి వద్దాము, ఒక మంచి స్కిల్స్తోనే వస్తారు వాళ్ళు, క్రియేటివిటీతోనే వస్తారు, సాధించుకోవాలన్న థాట్తో. అందుకని ఏం చేస్తానంటే ఎవరు ఏం చేద్దామన్నా కూడా నేను ఫస్ట్ వాళ్ళకి, నాన్న నువ్వు సంతోషంగా ఎంత ఇవ్వగలుగుతావో చెప్పు, నువ్వు ముందు చేసుకో, పైకి రా, కానీ ఆ తర్వాత నన్ను మర్చిపోకు. ఎందుకంటే నేను కూడా దీని మీద బతకాలి, దీని మీద బతుకుతున్నాము, ఇంకా చాలా ఉంది నాకు లైఫ్.
మళ్ళీ గుర్తుపెట్టుకుని నాకు ఒక చిన్న మంచి క్యారెక్టర్కి బాబు అని చెప్తాను. అలా యంగ్స్టర్స్ని మనం మా పిల్లలతో పాటు వాళ్ళు కూడా మన పిల్లలే అనుకొని మనం ఎంకరేజ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పటికీ మేము ఇండస్ట్రీలో ఫ్రెష్గా ఎవరు పిలిచినా ఒక క్యారెక్టర్ చేసి పెట్టడం, వాళ్ళు తోచింది మనకి ఇవ్వడం. అది ఏదో మనకి వెన్నీళ్ళు చన్నీళ్ళు నాకు సరిపడేంత డబ్బు సమకూరలేదు, సమకూరుతుందని ఆశతో మనం పనిచేయాలి తప్ప ఈ డబ్బు మనం వీళ్ళ దగ్గర పిండేస్తే అయిపోతుంది కదా అనే యాటిట్యూడ్లో వెళ్ళకూడదు అంటున్నాను. అక్కడికి ఆగిపోద్ది ప్రయాణం అనేది అలా వెళ్తే. ఎందుకంటే ఇప్పుడు దారి తెన్ను లేకుండా ఉంది ఇండస్ట్రీ. ఒక గవర్నమెంట్ సపోర్టా లేదు, ఒక ఇన్స్టిట్యూటా లేదు, ఒక పిల్లలకి ఏది చేద్దామన్నా కూడా ట్రైనింగ్ తీసుకోవాలంటే 7-8 లక్షల నుంచి 15 లక్షలు వసూలు చేస్తున్నారు ప్రైవేట్లో. సో మరి అక్కడ నేర్చుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళకి ఎంట్రీ ఎట్లా? దానికి కూడా ఖర్చే, బ్యాక్గ్రౌండ్ ఉండాలి. మరి ఒక యాక్టింగ్ చేస్తారంటే కుదరదు. 24 క్రాఫ్ట్స్లో నువ్వు ఇంట్రెస్ట్ ఉంటుంది నీకు, ఏ క్రాఫ్ట్లో వాళ్ళు ట్రైనింగ్ అవుతారో తెలియదు. మరి వాళ్ళకి ఎట్లా ఏదో ఒక దారి మనం చూపించగలిగి ఉండాలి యాజ్ ఎల్డర్స్గా. ఇన్ఫర్మేషనే మనం చేసేది ఏముండదు, బాబు పలానా దాంట్లో ఒక వాళ్ళు కావాలంటున్నారు, ఏదో మన గ్రూప్లో పెడుతున్నాను, మీరు డైరెక్ట్గా అప్రోచ్ అవ్వండి. మళ్ళీ నాకు ఇబ్బంది ఉండకూడదు. చాలామందికి టాలెంట్ ఉంటుంది, అవగాహన ఉంటుంది, కానీ ఎలా వెళ్ళాలో తెలీదు, సపోర్ట్ ఉన్న వాళ్ళు ఉండరు. ఫస్ట్ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఎలా బిహేవ్ చేయాలో తెలుసుకోవాలి. బిహేవియర్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. టాలెంట్ అనేది నువ్వు ఎన్ని సంవత్సరాలు చేసినా కూడా ఇంకా ఏదో కొత్తగా చేయాలి. ఒక డైరెక్టర్కి ఏం కావాలో చేయాలి నువ్వు, అంతేగాని నీకు వచ్చింది చేస్తే వాళ్ళు ఇవ్వరు కదా, యాక్సెప్ట్ చేయరు కదా. మరి ఇది ప్రతిదీ ఎక్స్పెరిమెంటే కదా. ప్రతి ఒక్క రోజు ఒక అప్పుడు నువ్వు నేను అనడానికి ఏముంది, అందుకనే ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. అలాగే మీకు ఈ క్యారెక్టర్ న్యాచురాలిటీ అనేది అలవాటై ఉంటుంది. ఇది కావాలి. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక 10 సినిమాలు చేసేసి 50,000 ఇస్తే కానీ రాను సార్ అంటాడు. అక్కడేమో తీసేవాళ్ళ పిల్లలకి ఇప్పుడు వచ్చే యంగ్స్టర్స్కి ఏమో షాక్, ఏంటంటే రోజుకి 50,000 నా వంతు వస్తుంది. మళ్ళీ వాళ్ళు 10,000 రాస్తున్నానండి అంటాడు. 10,000 రాస్తున్నారు అని మేము అనుకుంటాం, కానీ వాళ్ళకి మైండ్లో ఏముంటుంది తెలుసా, అరే నిన్నగాక మొన్న వచ్చినోడు 50,000 అడుగుతున్నాడు, పాపం మురళి 10,000 అన్నా కూడా ఓకే అన్నాడు అని వాళ్ళకి పాజిటివ్ నేచర్ అనేది వస్తూ ఉంటుంది. నాతోనే వాళ్ళు చేయడానికి ఇష్టపడతారు. అలా అని చెప్పేసి ఇప్పుడు కమర్షియాలిటీ ఎలా ఉంది, ఒక పేరు రాగానే ఒక సినిమాలో ఎలా చేసినా సరే ఆయనే పెట్టుకుంటారు. ఆ నేచర్ అనేది మనం క్రియేట్ చేసుకుంటే ఖచ్చితంగా. అయితే అక్కడ కూడా నువ్వు ధైర్యంగా ఉండాలి అంటున్నాను. అక్కడ కూడా ఏదో ఒక రోజున ఆయనకే వచ్చినప్పుడు నాకెందుకు రాదు, డెఫినెట్గా ఆయనకంటే మంచి క్యారెక్టర్ వస్తుంది, నాకు మంచి రెమ్యునరేషన్ వస్తుంది. రెమ్యునరేషన్ వచ్చిన తర్వాత మనం డెఫినెట్గా దాన్ని మేనేజ్ చేసుకోగలుగుతాము. నెక్స్ట్ మా పిల్లలు ఉన్నారు, సింహాలు లాంటి పిల్లలు, వాళ్ళు ముందుకు తీసుకెళ్తారు. ఒక ధైర్యం. చాలా చక్కటి అంశాలను మాతో పంచుకున్నారు. అండ్ మా ప్రేక్షకులు కూడా ఈరోజు అంతా చాలా హ్యాపీగా మీతో ఉన్న సంభాషణ చూస్తూ ఉండుంటారు.